కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని విలువైన సంగతులు, దేవుడు రాయించిన మాటలు మనం ఆలోచన చేద్దాము. అపొస్తలుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అపొస్తలుడైనటువంటి పేతురు క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పాడు. ఆయన మన ఇందులో మొత్తం అంతా తీసుకోవట్లేదు, మనకు అవసరమైన ఈరోజు మన ధ్యానాంశానికి సంబంధించి ఒక వచనాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. 7వ వచనంలో మధ్య లైన్ చదువుతున్నాను. 7వ వచనంలో 2వ లైన్, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ వచనాన్ని మనం ధ్యానిస్తూ అందులో ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అంటే మన విశ్వాసం పరీక్షలకు నిలుస్తుందంట. ఈరోజు ఈ వచనాన్ని బట్టి మనం ఒక అంశాన్ని టైటిల్గా పెట్టుకుంటున్నాం. ఆ టైటిల్ ఏంటంటే విశ్వాస పరీక్షలో అందులైన మార్గదర్శకులు అనే ఒక టైటిల్ నేను ఏర్పాటు చేసుకున్నాను. విశ్వాస పరీక్షలో అందులైన మార్గదర్శకులు. మార్గదర్శి అంటే తెలుసు మనకి. మార్గదర్శి అంటే దారి చూపించేవాడు. మార్గదర్శి అంటే నలుగురికి మాదిరైనవాడు. అలాంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అడిగినప్పుడు క్రైస్తవుడే ఒక మాదిరిగా, ఒక మార్గదర్శిగా దేవుడి భూమి మీద పెట్టాడు. క్రైస్తవుడికి అంత గొప్ప ఆధిక్యతని దేవుడు ఇచ్చాడు. అంటే ఒక క్రైస్తవుని చూస్తే లోకం వారిలో ఉన్న వెలుతుని గుర్తించాలి. ఒక క్రైస్తవుని చూస్తే లోకం వారిలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకోవాలి. ఒక క్రైస్తవుని చూస్తే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు వారి జీవితాలను కట్టుకోవాలి, వారి కుటుంబాలను కట్టుకోవాలి. అలాంటి భాగ్యాన్ని, అలాంటి స్థితిని క్రైస్తవులైనటువంటి మనకి దేవుడు ఇచ్చారు, నడిపిస్తున్నారు కూడా. అందునిమిత్తమే మనం మార్గదర్శులు అని పెట్టుకున్నాం. అయితే ఈ మార్గదర్శకంగా ఉండవలసినటువంటి, మాదిరిగా ఉండాల్సినటువంటి విశ్వాసులు వారి విశ్వాస పరీక్షలో అందులైపోతున్నారు, గుడ్డోళ్ళు అయిపోతున్నారు. అంటే మార్గదర్శే గుడ్డివాడై వాడే తొట్టురు పడితే ఇంకెవరికి మాదిరిగా ఉంటాడు? ఇంకెవరిని మాదిరిగా చూపించగలరు? ఇంకెవరిని వారు బలపరచగలరు? అంటే విశ్వాసము పరీక్షకి వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఆ పరీక్షలో నెగ్గాలి. అంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు పాస్ అవ్వలేదు అనుకోండి, ఫలితం వేరుగా వచ్చిందనుకోండి, అప్పటి వరకు హీరోగా ఉన్న నువ్వు ఆ ఫలితాలు తేడాగా వస్తే ఏమవుతావు? 0 అవుతావు. అంతే కదండి. అందుగురించే దేవుడు మనకి పరీక్ష పెడతాడంట. మన విశ్వాసం సోదరులకు నిలిచినదై పరీక్షకు పంపబడుతుందంట. అంటే మన విశ్వాసాన్ని కూడా వ్యక్తిగతంగా మన జీవితాల్లో, మన విశ్వాస జీవితాన్ని దేవుడు పరీక్షకు పంపిస్తాడంట, పరీక్ష పెడతాడంట. ఆ పరీక్ష పెట్టినప్పుడు మనం అందులో పాస్ అవ్వాలంట. లేదనుకోండి, ప్రభుని క్రీస్తు మరలా ప్రత్యక్షమైనప్పుడు, మరలా ప్రభు రాబోతున్నారు, అప్పుడు మనకి మెప్పు కలగదు, ఆయన ద్వారా వచ్చే మహిమ ఘనత మనకి కలగదు. మనకి మెప్పు కలగాలి, మహిమ ఘనత అంటే పరలోకంలో మనం ఉండగలిగే స్థితి ఏంటంటే మహిమపరుచుకోవటం. అయినా మనల్ని అక్కడికి తీసుకెళ్ళి మహిమపరుచుకోవటం. అలాంటి స్థితిని మనం కోల్పోతామంట. పాస్ అవుతానే కదండి ఎవరైనా జాబ్ ఇచ్చేది, పాస్ అవుతానే కదండి పై తరగతులు పెట్టుకునేది, రానిచ్చేది. పాస్ అవ్వకపోతే ఎవరినైనా రాణిస్తారండి? ఎవరిని రానివ్వరు. ఎప్పుడు రాణిస్తారు? అసలు పరీక్షలు రాయనివ్వండి రాణిస్తారా? అసలు అతనికి అవకాశమే ఉండదు అనుకోండి. కనీసం గడప తొక్కడానికి కూడా అవకాశం ఉండదు. ఏమండి, ఇక్కడ విషయం ఏంటంటే క్రైస్తవులుగా మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఒకవేళ దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి
మన విశ్వాసాన్ని ఎగ్జామ్ పెడితే, ఎగ్జామ్ ఇస్తే, ఎగ్జామ్కి పంపిస్తే మనం పాస్ అవుతున్నామా లేదా అన్నది మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. పరీక్షలు అనేది ఈ భూమి మీద లోకపరంగా ఐహికంగా పరీక్షలు పెడతారు. ఇప్పుడు చదువుకునే విద్యార్థులు ఉంటారు. ఒక సంవత్సరం ఉంది, 10th క్లాస్ ఉందనుకోండి. 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు 6 ఉంటాయి. 10th క్లాస్లో ఎన్ని ఎగ్జామ్స్ పెడతారు? యూనిట్ నుంచి పబ్లిక్ వరకు, యూనిట్ నుండి పబ్లిక్ వరకు. యూనిట్లు 2, 3, 4 యూనిట్లు నడుస్తాయి అనుకుంటా. 4 యూనిట్లు అయిపోయిన తర్వాత క్వార్టర్లీ పెడతారు. క్వార్టర్లీ అయిపోయిన తర్వాత హాఫ్ ఇయర్లీ పెడతారు. హాఫ్ ఇయర్లీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసారులేండి. నేను అంటే ఉదాహరణగా మనం సీనియర్లు ఉన్నారు కదా, నేను ఈ కాలానికి చెందినోని కాదు కాబట్టి ఇప్పుడు చదువులు నాకు తెలియదు. నేను చదువుకున్నప్పుడు విషయం చెప్తున్నాను. యాన్యువల్లీ తర్వాత పబ్లిక్ పెడతాడు. ఆ పబ్లిక్కి చిన్న కింద పరీక్షలన్నీ కూడా ఉపకరిస్తాయి అన్నమాట, సహకరిస్తాయి, బలపరుస్తాయి, నిలబెడతాయి. ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవడానికి, ఆ సబ్జెక్టులో లోపాలు సరిదిద్దుకోవడానికి మిగతా పరీక్షలన్నీ పనిచేస్తాయి. అంటే ఒక 10th క్లాస్లో పాస్ అవ్వడానికి ఇన్ని రకాలుగా టెస్టులు పెట్టి, పరీక్షలు పెట్టి, వచ్చిన మార్కులు బట్టి వాళ్ళ నాణ్యతని కనిపెడతారు. అంటే వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అన్నది. ఎగ్జామ్ పెట్టలేదు అనుకోండి, ఒకవేళ మీరు ఎవరినైనా మీ పిల్లలు ఏదైనా స్కూల్లో జాయిన్ చేశారు, ప్రతిసారి మీకు ప్రతి ఎగ్జామ్లో కూడా 100 మార్కులు వేసి పంపించేస్తున్నాడు. 100 మార్కులు ఉన్నాయి, 100 కేసి పంపించేస్తున్నాడు ప్రోగ్రెస్ కార్డులో. 6 సబ్జెక్టులు 6కి 600 వచ్చేసినాయి అని చెప్పేసి ప్రోగ్రెస్ కార్డులో పంపించేస్తున్నారు. మీకు డౌట్ వస్తుందా రాదా? ఇదేంటిది, అసలు చదువు చెప్తున్నారా లేకపోతే వీళ్ళు ఇంట్లో కూర్చుని, లేకపోతే ఆ రూముల్లో ఎంజాయ్ చేస్తూ సెల్ ఫోన్లతో ఉంటూ పిల్లలకి ఎగ్జామ్ పెట్టకుండా మార్కులు వేసి పంపించేస్తున్నారని మీకు డౌట్ వస్తుందా రాదా? మీరు ఏం కోరుకుంటారు? పిల్లలకి స్కూల్లో ఎగ్జామ్ పెట్టాలి, పరీక్షలు నిర్వహించాలని కోరుకుంటారా? ఎందుకు కోరుకుంటారు? వీడు చూస్తేనేమో తరగతులు దాటి వెళ్ళిపోతున్నాడు. 1, 2, 3, 4, 10, 12 ఎక్కడికో వచ్చేస్తున్నాడు. మార్కులు చూస్తేనే ఇలా వచ్చేస్తున్నాయి. ఇది నిజమా కాదా అని మీకు డౌట్ వస్తుంది. అలాగే లోకపరంగా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని టాలెంట్ అంటే ప్రావీణ్యతని బయటకు తీయడానికి ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఒక కంపెనీలో ఎవరినైనా పెట్టుకున్నా కూడా వాళ్ళకి టెస్టులు ఉంటాయి. ఒక ఉద్యోగం అవ్వడానికి ఒక 40,000, 50,000 రూపాయలు శాలరీ ఇచ్చే ఒక జాబ్కి బోలెని టెస్టులు కూడా పెడతారు. ఎలాంటి టెస్టులు అంటే కనీసం చదువుకున్నవి కూడా పెట్టరు, జనరల్ నాలెడ్జ్కి కూడా సంబంధించినవి కూడా పెడుతుంటారు. అంటే వాళ్ళ కంపెనీలో ఒక నాణ్యత కలిగినటువంటి వ్యక్తి అందులో పనిచేయడానికి వాళ్ళు టెస్టులు నిర్వహిస్తుంటారు. అలాగే ఒక క్రీడల్లో కూడా చూడండి, ముందు టెస్ట్ పెడితేనే కానీ ఆ జట్టులో పెట్టుకోరు. హాకీ అయినా, వాలీబాల్ అయినా, క్రికెట్ అయినా, అంటే ప్రతిదానికి పరీక్షలు నిర్వహిస్తుంటారు. అలాగే దేవుడు ఆయన మరలా క్రీస్తుపురపు రాబోతున్నప్పుడు మనకి మెప్పు, మహిమ, ఘనత కలగటానికి మనకు కూడా మన జీవితాల్లో కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాడంట. ఆ ఎగ్జాము లోకపరంగా ఎగ్జామ్ అనేది మనకి డేట్ ఇస్తాడు. ఆ ఎగ్జామ్ మనకి తెలిసిపోతుంది. ఆ ఎగ్జామ్కి ముందు మనం ప్రిపేర్ అయిపోతాం. కానీ మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసానికి పెట్టే పరీక్ష ఏదైతే ఉందో అది ఎప్పుడు పెడతాడో తెలీదు, ఏ రకంగా పెడతాడో తెలీదు. దాంట్లో మనం పాస్ అవ్వాలి. కాబట్టి క్రైస్తవుడైన వాడికి ఒక కఠినమైనటువంటి పరీక్ష ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడో తెలీదు. నువ్వు ప్రతి సమయంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ ఎగ్జామ్ని ఎదుర్కోవాలి. ఆ ఎగ్జామినేషన్లో నువ్వు మార్కులు సంపాదించుకోవాలి, ర్యాంక్ సంపాదించుకోవాలి, దేవుని చేత నువ్వు మెప్పు పొందుకోవాలి. ఇది దేవునికి ఆలోచన. అయితే ఇక్కడ ఒక మాట గలిబిలి చేసే మాట ఏంటంటే, కొంతమందిని పెడదారి పట్టించినటువంటి మాట ఏంటంటే 6వ వచనంలో ఒక మాట అన్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. అవసరమును బట్టి అని తర్జుమా చేయకూడదంటండి. ఇక్కడ తెలుగు బైబిల్లో అవసరమును బట్టి అనే పదం తర్జుమా చేయటం వలన కొంతమంది పక్కదారిలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే అవసరాన్ని బట్టి ఎగ్జామ్ పెడతాడని. ఎగ్జామ్ అవసరమా, అత్యవసరమా? ఎగ్జాము అవసరాన్ని బట్టి పెడతారా లేకపోతే ఎగ్జామ్ పెడతారా? మీరు పిల్లలు ఫోన్ చేశారండి అని పబ్లిక్ అదే యాన్యువరీలో ఉందండి అని ఫోన్ చేశారనుకోండి, అవసరం అనుకుంటే పెడతామండి అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? అంటే అవసరం లేదనే కదా. అవసరమని బట్టి అని పేతురు గారు చెప్పింది తెలుగు బైబిల్లో తర్జుమా చేశారు తప్ప, కానీ గ్రీక్ బైబిల్లో అలాగే లేదంట. ఏమని ఉందంటే గ్రీక్ బైబిల్లో ఖచ్చితంగా జరగాల్సిందే అని అర్థాన్ని ఇచ్చే పదం ఉందంట, గ్రీక్ పదం. అంటే ఎగ్జామ్ ఖచ్చితంగా జరగాల్సిందే, ఎగ్జామ్ పెట్టాల్సిందే
అన్నట్టుగా గ్రీక్ బైబిల్లో ఉందంట పేతురు గారి మాటలో. కానీ మన దాంట్లో మన తెలుగు బైబిల్ ఏముంది? అవసరాన్ని బట్టి అని ఉంది. అందు గురించి అవసరాన్ని బట్టి పెడతాడులే, అప్పుడు చూసుకుందామని అనుకోకండి. ఎగ్జామ్ ఖచ్చితంగా అవసరం మనకి కదా. ఎగ్జామ్ అవసరం. పరీక్షలు ఎందుకు అవసరం? మనకి పరీక్షలు ఎందుకు అవసరం అని అంటే, ఉదాహరణకి మన జీవితాలను చూద్దాం. సంవత్సరాలు గడిచిపోయి క్రైస్తవ జీవితంలో మనం సాగిపోతున్నాం. ఉదాహరణకి ఒక వస్తువు కొన్నారండి. మీరు ఒక వస్తువు కొన్నారు, 3,000 4,000 ఒక మిక్సీ కొన్నారు. ఏది పిండాడి మిక్స్ కొన్నారు. ఆ మిక్సరు ఆ మిక్సీ అక్కడ ముందు ఆడు ఏది చూపిస్తున్నాడు మనకి రీల్స్లో వాటిల్లో యాడ్లు వస్తున్నాయి. అసలు అది మన యాప్లు వేస్తుంటే యాప్లు చూసి వచ్చేస్తుంది కిందకి. తొక్కలు ఏమవుతుందో తెలియట్లేదు, అందులో గింజలు ఏమవుతుందో తెలియట్లేదు, ఫ్రెష్గా వచ్చేస్తున్నాయి కిందకి. దానిమ్మకి పెట్టి అందులో పెట్టాలి నొక్కుతున్నాడు గింజలు. మరి ఆ చెత్త ఏమవుతుందో తెలియదు, నీట్గా వాటర్ వచ్చేస్తుంది, దాంట్లో జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. ముందు మనకి ఇచ్చినప్పుడు అలా ఇస్తాను. మనం నిజంగా వాళ్ళు చూపించినట్టుగా మనకి జరగవు. మన ఇలాగే చెక్కుని కాయగూరలు చెక్కిని ఉంటాయి కదా, ఏది చెక్కి వాళ్ళు టక్కన మన చాలా బాగా చెక్కేస్తారు. మనం అట్టుకోతే అసలు ముక్క కింద వస్తుంటుంది. మరి అది ఇవ్వండి, ఇది వద్దు మాకు, అదేవ్వండి, మీరు వాడేది ఇవ్వండి అన్నాం అనుకో, అది ఇచ్చిన అలాగే ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నప్పుడు దాని నాణ్యత ఎప్పుడు గమనించగలం? వర్కింగ్లో. మంచి మాట అండి అది. వాడుతుండగానే తెలుస్తుంది. స్టార్టింగ్లో తెలీదు, ఎందుకంటే స్టార్టింగ్లో బలంగా ఉంటుంది. ప్రారంభంలో కొత్తలో చాలా బాగా నువ్వు 1 కేజీ పప్పు వేసింది, కేజీన్నర పప్పు వేసేసినా రుబ్బు అవతలాడద్ది. ఎందుకంటే స్టార్టింగ్లో ఉంది కదా. మరి అప్పుడు పరీక్షించకూడదాన్ని. అప్పుడు ఎవరు పరీక్షించరు కూడా, ఎందుకంటే అలా పరీక్షిస్తే కనుక తప్పు పరీక్ష. అది తప్పుగా దాన్ని పరిశీలించడం అవుతుంది. ఎప్పుడు పరీక్షిస్తాం? కాలం గడిచే కొలది ఒక 3 ఏళ్ళు అయిందనుకోండి, కొన్నప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇదే వాస్తవానికి అసలు పనితనం ఎప్పుడు బయటపడుతుంది అంటే 2-3 ఏళ్ళు అయిన తర్వాత దాని పనితనం ఏంటి బయటపడుతుంది. మొదట్లో దాంట్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా బాగా పవర్గా ఉంటాయి కాబట్టి మంచి స్పీడ్గా ఉంటుంది. అది కొనసాగుతూ ఇంకా స్పీడ్ అవుతుంది అనుకోండి, దాని నాణ్యత అంటే ఏంటో, దాని కంపెనీ ఆ బ్రాండ్కు ఉన్న విలువ ఏంటో బయటపడుతుంది కదా. అలాగే మన క్రైస్తవ జీవితంలో ఒక వస్తువు నుంచి మనం దాని నాణ్యత కాలం గడిచిన తర్వాత పరీక్షించి ఇది గొప్పది అని మనం ఎలా చెప్పగలుగుతున్నామో, దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసానికి సంబంధించి తొలినాళ్లలో ఉన్న భక్తిని అంచనా వేయడు. తొలినాళ్లలో ఉన్నటువంటి భక్తిని బట్టి వీడు గొప్ప విశ్వాసి అని స్టేట్మెంట్ ఇవ్వడు, రిజల్ట్ ఇచ్చేయడు. ఎప్పుడు ఇస్తాడని అంటే, కొద్దిగా మనం ముందుకు కొనసాగిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు, 4 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూస్తాడు, అప్పుడు పెడతాడండి ఎగ్జామ్స్. 1వ తరగతి 2వ తరగతిలో ఎగ్జామ్స్ ఏంటంటే, మరల కూతురు అంటే స్కూల్లో ఫస్ట్ అంట. అది స్కూల్లో ఫస్ట్ వస్తే కలెక్టర్ అవుతుంది ఏంటి? ఇప్పుడు 1వ తరగతిలోనే రాదు కదా. ఎప్పుడు రావాలి ఫస్ట్? పబ్లిక్ బాగా టైట్గా ఉంటాయి. ఇదివరకు 7th 10th కదండి కృపారం గారు, అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు 7th కూడా పీకేసాడంట పబ్లిక్. రాను 10th కూడా పీకేస్తాడు పబ్లిక్. 10thలో పాస్ అయిన ఇంటర్ డిగ్రీ ఇక్కడ బాగా పడతాయి. ఇలాంటి టైంలో సరైన నైపుణ్యత కలిగి వీళ్ళు మంచి స్ట్రాంగ్ పర్సన్స్, వీళ్ళు నిజమైన వాళ్ళు, వీళ్ళు నిజమైనటువంటి చదువుతున్నారు వీళ్ళు అని వాళ్ళు తేలుస్తారు. అలాగే దేవుడు కూడా మన జీవితాల్లో కాలం గడుస్తున్న కొలది మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీయడం కొరకు ఆయన ఎగ్జామ్స్ నిర్వహిస్తారంట. ఎగ్జామ్స్ అందుకు కావాలంట ఆయనకి. ఇప్పుడు మామూలుగా వచ్చి వెళ్ళిపోతున్నారనుకోండి, ఎగ్జామ్ పెట్టకపోతే ఏం తెలుస్తుందండి? అందరూ గొప్పోళ్ళమే. పరీక్ష పెట్టినంత వరకు అందరూ హీరోలే. పరీక్ష పెట్టిన తర్వాతే హీరోయో జీరోయో తెలిసేది. అవునా కాదండి? పరీక్షలు ఎందుకు కదా? మనలో ఉన్నటువంటి నాణ్యత, నైపుణ్యం అంటే అందరికీ నైపుణ్యం ఉందండి, నాణ్యత లేదు. నాణ్యత ఉండాలి, నైపుణ్యం అందరికీ ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నాడండి, మన దేశ ప్రధాని. ఆయన ప్రసంగం చేశాడు అనుకోండి, 1,00,000 మందినైనా సరే ఒక్క నిమిషం కూడా తల తిప్పనోడు ప్రసంగం చేస్తే. ఇప్పుడు మన పాస్టర్లు ఏమన్నారు, ప్రసంగం చేస్తే అటు వెళ్ళిపోతుంటారు, విశ్వాసాలు పట్టించుకోరు, ఇంటర్ కూడా ఏదో గాలి కొట్టేస్తుందంటే మన పాస్టర్ గారు అన్నట్టుగా ఉంటుంది. నైపుణ్యత అనేది అందరూ కనపరుచుకోగలరు. మనలో ఉన్నటువంటి నాణ్యత కావాలి. నాణ్యత ఎంత కరెక్ట్గా ఉన్నారన్నది కావాలి. ఇంకొక రకంగా ఆలోచిస్తే, కొంతమంది పరీక్షలు ఎందుకు అని అడిగినప్పుడు, ప్రభుతో మనం సహవాసం చేస్తున్నప్పుడు
మన సజీవమైనటువంటి ఈ సంబంధాన్ని మనం అనుభవించడానికి మన విశ్వాస యొక్క నాణ్యత ఆయనకు అవసరం అంట. ఆయనతో కలిసి నడవటానికి సరైనటువంటి విశ్వాసం ఉందా లేదా అనే దాని కొరకు ఆయన పరీక్ష పెడతాడు. నాతో రావటానికి ఇతని దగ్గర ఆ స్థితి ఉందా లేదా అని గమనించడానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే, పరీక్షలు ఎందుకు అని అడిగినప్పుడు, అలాంటి పరీక్షలు నిర్వహిస్తే ఆయనతో కలిసి నడవటానికి కావలసినటువంటి స్థితిని రావటమే కాకుండా మనలో ఉన్నటువంటి నాణ్యతని బయట పెడుతుందంట. అంటే ఒక బంగారం కొన్నాం అనుకోండి, మొదట్లో బాగానే మంచి నీట్గా కనపడిపోతుంది, అసలు వెంటనే కొనేయాలనిపిస్తుంది, తీసేసుకుంటారు. 2-3 సంవత్సరాలు వాడిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది, అందులో ఏమైనా కల్తీ కలిసిందా ఏంటి అన్నది. అప్పుడు అగ్నిలో కాల్చామనుకోండి, దాని నాణ్యత ఏంటో బయటకు వస్తుంది కదా. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనలో ఉన్నటువంటి నాణ్యతను బయటకు తీసుకురావడానికి పరీక్షలు పెడుతున్నాడంట, మనం ఎంత మిస్టర్ పర్ఫెక్ట్లమో తెలియటం వరకు. తర్వాత ఈ పరీక్ష దేనికని అంటే, ఉన్న స్థితిలోనే మరింత లోనికి వేర్లు వెళ్ళటానికి, చెట్టుకి మనం ఎలాగైతే దాన్ని నేలంతా అక్కడ చుట్టూ తవ్వి గుల్ల చేస్తామో ఏరు లోనికి వెళ్ళటం వరకు, అలాగే మనం కూడా దైవికంగా మరింత స్టాండర్డ్ కలిగి ఉండటానికి, దైవికంగా మరింతగా బలంగా ఉండటానికి దేవుడు పరీక్షలు నిర్వహిస్తుంటాడంట. ఈ విషయాన్ని దృష్టిని పెట్టి బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన క్రైస్తవ ప్రపంచానికి తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. పైగా ఆయన విశ్వాసులకు తండ్రి అని పేరు పొందినవాడు, దేవునికి స్నేహితుడు అని పేరు పొందినవాడు. ఆయన ఎవరు అని అంటే అబ్రహాం గారు. అబ్రహాం గారి జీవితంలో నుంచి దేవుడు అబ్రహాం గారికి పెట్టినటువంటి కొన్ని పరీక్షల్ని మనం ఆలోచన చేస్తూ, మన జీవితంలో కూడా దేవుడు ఒక భక్తునిగా ఎలాంటి పరీక్షలు మనకు పెడతాడు అనేది ఆలోచించేద్దాం. ఆల్రెడీ ఒక భక్తుడి జీవితంలో ఎదుర్కొన్నటువంటి 6 ఎగ్జామ్స్ ఉన్నాయి. అబ్రహాం గారు జీవితంలో 6 ఎగ్జామ్స్ పెట్టాడు దేవుడు. 6 అంటే ఇంకా బాగా లోతుకెళ్తే, అంటే నేను ఇప్పుడు మీకు తయారు చేసుకున్న దాని కోసం 6 ఎగ్జామ్స్, 6 పరీక్షలు అబ్రహాం గారి జీవితంలో జరిగినట్లుగా నేను తీసుకున్నాను. ఇంకా ముందుకెళ్తే ఇంకా 10 వరకు ఆయనకి PhD వరకు ఎగ్జామ్స్ జరిగినాయి ఆయనకి. అక్కడి వరకు నడుస్తూనే ఉంది ఆయనకి పరీక్ష. మనకి స్టార్టింగ్ యూనిట్లోనే ఓడిపోతాం, మనం యూనిట్లోనే 0 వచ్చేస్తాయి మనకి. మళ్ళీ పబ్లిక్ దాకా మళ్ళీ PhDలు అక్కడే పక్కన పెడదాం. ముందు చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా, చిన్న ఎగ్జామ్స్లో మన ప్రవర్తన ఎలా ఉందో అబ్రహాం గారి జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎందుకు మనం ఈ పాఠం నేర్చుకోవాలి అని అడిగితే, మనం అనేక మందికి మాదిరిగా ఉన్నాం, మార్గదర్శకత్వాన్ని చూపిస్తున్నాం, మార్గదర్శకులుగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. అబ్రహాం గారి జీవితంలో దేవుడు చాలా పరీక్షలు పెట్టాడండి, చాలా ఎగ్జామ్స్ జరిగినాయి. 6 గురించి మనం సమయం ఉంటే ఆలోచించేద్దాం, లేదనుకుంటే ఎంతవరకు వెళ్తే అంతవరకు మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము ఒకసారి దైవగ్రంథం తెరవండి. ఆదికాండము 12 అధ్యాయంలో అబ్రహాం గారు మనకి కనిపిస్తారు. అబ్రహాం గారు చరిత్ర అక్కడి నుంచి మనకు కనబడుతుంది. అంటే 11 ఎండింగ్ నుంచి 11 అధ్యాయము 27 నుండి ఆయన అబ్రహాము అనే వ్యక్తి మనకు కనిపిస్తారు. 12 అధ్యాయంలో ఒక పరీక్ష, 12 అధ్యాయంలో 2 పరీక్షలు ఉంటాయి. 13 అధ్యాయంలో ఒక ఎగ్జామ్ పెట్టాడు, 14 అధ్యాయంలో ఒక ఎగ్జామ్ జరిగింది, 15-16లో ఒక ఎగ్జామ్ జరిగింది, తర్వాత 20 అధ్యాయంలో ఒక ఎగ్జామ్ జరిగింది, 22లో. అంటే అద్భుతమైనటువంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు అబ్రహాం గారు. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అని చెప్పబడ్డాడు. ఆయన మనకి మార్గం, అంటే మాదిరి. అంటే యేసుక్రీస్తు అంత గొప్ప మాదిరి కాదు, కానీ యేసుక్రీస్తుకు మించిన మాదిరి ఈ భూమి మీద కాదు, బైబిల్లో కూడా ఎవరు లేరు. యేసుక్రీస్తు వారు మనకి మోడలు. అయితే ఈ ఎగ్జామ్స్ విషయంలో అబ్రహాం గారికి మనకు మోడలు. ఓకేనా? చూద్దాం. 12 అధ్యాయంలో ఒక ఎగ్జామ్ జరిగింది ఆయనకి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు. 12 అధ్యాయంలో ఒక ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్కి విశ్వాస పటిమ విషయంలో పరీక్ష ఎదుర్కొన్నాడు అని చెప్పుకోవచ్చు మనం. ఏ విషయంలో? విశ్వాస పటిమ. తర్వాత 12 అధ్యాయంలోనే మరొక ఎగ్జామ్ జరిగింది, నాణ్యత విషయంలో ఎగ్జామ్ జరిగింది. అతని నాణ్యతను బయటకు తీయడానికి దేవుడు ఎగ్జామ్ పెట్టాడు. తర్వాత 13 అధ్యాయంలో విధేయతకి సంబంధించినటువంటి పరీక్ష ఒకటి జరిగింది. 14 అధ్యాయంలో శ్రేష్టత అనే దాని మీద ఒక ఎగ్జామ్ జరిగింది.
తర్వాత 22లో సాహసం అనే దాని మీద ఒక ఎగ్జామ్ జరిగింది. చూడాల, సాహసం అనే దాని మీద ఒక ఎగ్జామ్ జరిగింది. తర్వాత 15-16లో జరిగిన ఎగ్జామ్ ఏంటంటే సహనం అనే దాని మీద ఒక ఎగ్జామ్ జరిగింది. ఇలా పరీక్షలు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా అబ్రహాం గారిని రూపకల్పన చేయటం కొరకు దేవుడు ఆయన్ని పరీక్షించాడు. ఆయన నాణ్యతను బయటికి తీయటానికి, ఆయన పటిమని బయటికి తీయటానికి, ఆయన సహనాన్ని, సాహసాన్ని, శ్రేష్టతను బయటికి తీయటానికి ఎగ్జామ్స్ జరిగినాయి. అలాంటి ఎగ్జామ్స్ మన జీవితాల్లో కూడా జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాం గారు ఒక్కడికే జరిగింది అనడానికి లేదు, మన జీవితంలో కూడా అలాంటి ఎగ్జామ్ జరుగుతాయి. మొదటి ఎగ్జామ్ ఏంటంటే అబ్రహాము విశ్వాస పటిమ విషయంలో మొదటి పరీక్షను ఎదుర్కొన్నాడు. అది ఎక్కడంటే 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. అబ్రహాం గారు ఎదుర్కొన్నటువంటి మొదటి పరీక్ష విశ్వాస పటిమ విషయంలో మొదటి పరీక్షకి ఆయన ఎదుర్కొన్నాడు. చదువుతున్నాను చూడండి. యెహోవా మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాను. అబ్రాము వెళ్ళాడండి. ఏం వదిలేశాడండి ఆయన ముందు లేచాడు అంటే లేవటం అంటే లేచాడు అని అనగా సిద్ధపడ్డాడు అని అర్థం. లేచి అంటే ఏంటి? మన పాటలు పెడతాం స్టేటస్లో, నిలబడని. దానికి అర్థం తెలియదు మనకి. నిలబడతామంటే ఏంటి? ఎక్కడి నుంచి లేవాలి? నిద్రించుచున్న నీవు చీకటిలోంచి ముందు లేవాలి కదండి. ఏ పరిస్థితులు అయితే నిన్ను దేవునికి దూరం చేస్తున్నాయో ఆ పరిస్థితుల నుంచి నువ్వు లేవాలా. లేచి ఎక్కడి నుంచి వచ్చేసాడు ఆయన? తండ్రి బంధువుల దగ్గర నుంచి, తండ్రి ఇంట నుండి, సొంత దేశాన్ని నుంచి బయలుదేరి బయటికి రమ్మని చెప్పంగానే అబ్రాహాము గారు మొత్తం వదిలొచ్చేసాడంటండి. ఇలా చూడండి, దేశాన్ని అంటే వదులుకోగలం కానీ, స్నేహితులు అంటే వదులుకోగలం కానీ బంధువులు వదులుకోగలమా? బంధువులు వదులుకోలేము, స్నేహితులను వదులుకోలేము, దేశాన్ని వదులుకోలేము. పరిస్థితులు వచ్చేటప్పటికి అంటే ఒక పరిస్థితి అనేది ఎదురైనప్పుడు, ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? కాసేపు పక్కన పెడదాం. అబ్రహాం గారు అయితే దేశాన్ని నుంచి, బంధువుల ఇంటి నుండి, స్నేహితుల దగ్గర నుంచి లేచి వచ్చేసాడంట. ఎలా వచ్చాడు? నేను ఎవరినో ఒక ఆయన అడుగుతున్నాను, మిమ్మల్ని మీలో ఒకరిని అడుగుతున్నాను. అంటే మీకు ₹1,00,000 శాలరీ కలిగినటువంటి ఉద్యోగం ఇస్తాను, మీరు ఈ పాలకులు వదిలొచ్చేయండి నాకు కూడా అన్నాను అనుకోండి, వస్తారా రారా? ఎందుకు వస్తారు మీరు అన్నీ వదిలి? మరి మీ నాన్నగారు అలాండి మా ముసలోడా, మరి మీ ఫ్రెండ్స్ కూడా అలా వెళ్తా మనకి పెచ్చోళ్ళ అంటారు. మరి మీ ఊర్లో ఇలాంటి ఊర్లో ఎక్కడుంటే అది మన ఊరండి అంటారు. తర్వాత అయిపోయింది, అది పక్కన పెట్టేయండి. కాబట్టి నేను సరదాగా ఒక చోటకి వెళ్తున్నాను, వస్తారా అన్నాం అనుకోండి, వస్తానంటారు. వస్తానన్నప్పుడు అయితే మీరు అన్నీ వదిలేసి, మీ ఊరిని వదిలేసి, మీ బంధువులను వదిలేసి, మీ స్నేహితులను వదిలేసి రండి అన్నారు అనుకోండి, ఎక్కడికండి అంటారు. ముందు ఏమో తెలియదు వెళ్తున్నాను అన్నారు అనుకోండి, అప్పుడు వస్తారా? మీరు ముందు వచ్చిన దానికి ఇప్పుడు దానికి ఏంటి తేడా? మీరు ఏదో ఆశించి వస్తున్నారు. ₹1,00,000 శాలరీ ఉంటే ఎక్కడైనా బతికేయచ్చు ఆయన ఆలోచన. కానీ ఈ వదులుకి రావడానికి ఇప్పుడు ఎందుకు ఇష్టపడట్లేదు అంటే ఒక గురి లేదు. ఎక్కడికి రమ్మంటున్నావు? పని వస్తాం. ఎక్కడికి రమ్మంటున్నావు నువ్వు చెప్పట్లేదు, ఏమి ఇస్తావో చెప్పట్లేదు, ఎక్కడికి రమ్మంటున్నావో నువ్వు తెలియజేయట్లేదు. నేను ఎలా వస్తానని అడుగుతావు. అబ్రహాం గారు అలా వచ్చేసాడంట. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు, ఎక్కడ పిలువబడ్డాడు అబ్రహాము గారు అంటే 12వ అధ్యాయం ఆదికాండంలో ఇప్పుడు చదివాం కదా, అక్కడ పిలువబడ్డాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలుదేరి. అండ్ అక్కడ
ముందు పిలిచినప్పుడు స్వాస్థ్యం గురించి చెప్పలేదండి అబ్రహాం గారికి. చెప్పలేదు. నువ్వు లేచి నీ బంధువుల వద్ద నుండి, నీ దేశం నుంచి, నీ స్నేహితుల దగ్గర నుంచి నువ్వు లేచి వచ్చా అన్నాడు అంతే. అదే కదా కండిషన్ అక్కడ. ఇక్కడ స్వాస్థ్యం అని రాశాడు, తర్వాత కంటిన్యూ చేస్తే ఆయన అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఎక్కడికి రమ్మన్నాడో ఏమిస్తానన్నాడో చెప్పలేదు, ముందు తెలియకుండా వచ్చేసాడు అంటండి. ఎవరి మీద నమ్మకం ఇది? చూడండి, పిల్లలు కొన్ని సందర్భాల్లో ఆడిస్తూ మనకు పైకి ఎగరేస్తాం, మళ్ళీ ఇలా ఎగరేసి ఇలా పట్టుకుంటూ ఉంటాం. ఆ ఎగరేసినప్పుడు అసలు ఎంత భరోసా, ఎంత కిలకిలాడుతుంటారు వాళ్ళు. చూశారు ముఖం ఇకిలిస్తుంటారు, అది బోసుమూత వేసుకుని ఇకిలిచ్చి నవ్వేసుకుంటుంటారు. కారణం ఏంటంటారు? అసలు ఎవరైనా పైకి ఎగరేస్తే భయపడాలి. ఎందుకు భయపడతలేదు వాళ్ళు? మా డాడీ పట్టుకుంటాడు అంతే, మా డాడీ వదలడు అంతే, అవసరమైతే ఆయన పడతాడు కానీ నన్ను పన్నోడు కదా. అంటే ఒక పసిబిడ్డకి తండ్రి మీద ఎలాంటి నమ్మకం ఉంటుందో, తండ్రి అంటే ఎంత భరోసా ఉంటుందో, అలాంటి భరోసాతో అలాంటి నమ్మకంతో పసిపిల్లలు వారి జీవితంలో కొనసాగుతారు. అబ్రహాం గారు కూడా 75 సంవత్సరాల వయసులో ఒక పసిపిల్లడు మనస్తత్వం కలిగి అవన్నీ వదిలొచ్చేసాడు. ఎక్కడికి ఖచ్చితంగా వాళ్ళ బంధువులు అడుగుంటారు. వాళ్ళ నాన్నగారు చనిపోయాడు 11వ అధ్యాయంలో. వాళ్ళ అడుగుంటారు, వాళ్ళ బంధువులు అడుగుంటారు, భార్య కూడా అడుగుంటుంది, ఎక్కడికే బాబా పెట్టి బేడకి బయలుదేరావు అంటది. ముందు వాళ్ళకే పడ్డు అన్నిటికి, ఎక్కడికే ఊపించుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటారు. ఏమో వెళ్తున్నాను, ఎక్కడికే నేను రాను అని చాలా స్టంట్ ఆడి ఉంటుంది లోన. నేను వదిలి రాను, నేను అక్కడికైతే రాను. కండిషన్లు ఉంటాయి కదా వీళ్ళకి, అన్ని కండిషన్లు అన్నీ ఆలయే. నేను రానంటారు. అన్న అబ్రహాం గారు బతిమాలుకుని ఉంటాడు గడ్డం పట్టుకుని. నేను విన్నాను, నాకు వినపడింది, రమ్మన్నాడు. పోనీ వస్తానండి, మీ మాట గౌరవించి వస్తాను, నా యజమానుడా నేను నీ మాట గౌరవించి వస్తాను. ఎక్కడికో చెప్పిపోని, ఏం తెలీదు. నీకన్నా పిచ్చ పట్టిందేంటయా, ముసలుడు అయిపోయిన తర్వాత శాదత్వం పెరిగిపోయిందా నీకు అని ఉంటుంది. అయినా సరే పట్టించుకుని ఉన్నాడు ఆయన. వస్తావా రావా, ఏం చేస్తాం, ఎంత చెడ్డోడైనా నువ్వే మా దేవుడివి. చాలామంది పాపం ఎంత చెడ్డోళ్ళైనా పాపం భర్తని దేవుళ్ళ కొలుతుంటారు వాళ్ళు. దేవుడి తర్వాత స్థానం ఆలకేస్తుంటారు. ఎంత మొండోడైనా వెనకాల ఎక్కడికి చెప్తే అక్కడికి గంగిరెద్దులు తల ఊపించుకుంటూ వెళ్ళిపోతారు. అబ్రహాం లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. మన వెనకాల వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా అబ్రహాం గారి వెనకాల ఆవిడ రాదంటారా? ఎక్కడికంటే వస్తావా రావా, కళ్ళు ఎర్రచేసి చింతరుప్పుల్లో కట్టేసి ఇంకొళ్ళు ఇళ్ళ పైనుంచి కింద తిప్పుతుంటాం. మన వల్ల వాళ్ళకి 5 వయసులు కలిసి రాదు. అన్నీ కలిసి వచ్చేవాడు అబ్రహాం గారు. ఉన్నతమైన వ్యక్తి, పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అక్కడ, పెద్ద కుటుంబం ఉంది, వాళ్ళందరూ అని ఉంటారు. స్నేహితులు కూడా ఉంటారు, పిచ్చలేసింది అంటారు, నీకు ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ఉంటారు. ఏమో అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో తెలియదు, మనం ఊహించుకుంటే అదే జరిగి ఉంటుంది నాకు తెలిసి ఈ పరిస్థితులు బట్టి. సరే ఆయన వదిలేసి వచ్చేసాడు. ఈ పరీక్షలో అబ్రహాం గారికి ఎన్ని మార్కులు వేయచ్చు? 100కే ఎన్ని మార్కులు వేయచ్చు మీరు చెప్పండి. ఇంత తిన్న తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నారంటే మీరు అసలు ఎగ్జామ్ నిర్వహించడం కూడా రాదు మీకు. చాలామంది అంటుంటారు ఎగ్జామ్ పెట్టేవాడికి తెలివితేటలు ఉండాలంట, రాసేవాడి కంటే ఎగ్జామ్ పెట్టేవాడికి తెలివితేటలు ఉండాలంట. ఎగ్జామ్ పెట్టేవాడికి కూడా తెలివితేటలు ఉండాలి. అంతా అడుగుతున్నాను, మీకు ఎగ్జామ్ పెడితే ఈయనకి ఎన్ని మార్కులు వేయచ్చు? పోనీ ఎవరిని పక్కెట్టేయండి, మనల్ని మనం కంపారిజన్ చేసుకుందాం అబ్రహాం గారితో. అలా అనుకుంటే 1000 వేయచ్చండి బాబు. అందుకే అయ్యి బాబు నేనైతేనా అడుగు తీసి అడిగేయలేనండి, ఎక్కడికి రాలేనండి, నా ఊరు వదిలి, నా భార్య పిల్లల్ని వదిలి నేను ఎక్కడికి రానండి. సేవక అయ్యి బాబోయ్ నేను రాలేనండి, అడుగు తీసి అడిగేయలేనండి, తొల్ల కుట్టుకుపోతున్నాయండి, కాళ్ళు లాగేస్తున్నాయండి, పిక్కలు ఎక్కేస్తున్నాయండి. ఏంటి సువార్తకి వెళ్తా రమ్మంటే ఈయన దేశం వదిలి రమ్మంటే వచ్చేస్తాను అంటున్నాడు ఈయన. నువ్వు కనీసం ఏదైనా దేవుని పనికి రమ్మంటే రాలేవు. చాలా సందర్భాల్లో ఇలాంటి ఎగ్జామ్ మనకు జరిగే ఉంటుంది. చాలా సందర్భాల్లో దేవుడు అబ్రహాముని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకు కూడా వీళ్ళ విశ్వాస పటిమ విషయంలో, విశ్వాసాలు మనం చెప్పుకుంటున్నారు కదా, వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో, నా కొరకు ఏం చేయగలరో అబ్రహాముని దృష్టిలో పెట్టుకుని ఆయన పరీక్షలు పెడుతున్నాడు. ఆయన పరీక్ష పెడుతుంది కాదండి, ఆదివారం పరీక్ష అండి. ఆదివారం ప్రార్థనకు రావటం పరీక్షలాగా ఉంది, ఎగ్జామ్ లాగా ఉంది. అది ఎగ్జామ్ కాదు, ఇది ప్రీ పబ్లిక్ అనమాట. పబ్లిక్ ముందు పెడతారు చూసారు, ప్రీ పబ్లిక్. దానికి మార్కులు ఏముండవు, సరదాగా పెడతారు, అది అంటే పికప్ చేయడానికి. ప్రీ పబ్లిక్ లాంటిది ఇది, అది మీ బాధ్యత, అది మీకోసం పెట్టేది. దాంట్లో కూడా 0 మార్కులు వస్తాయి మనకి.
ఒక కూడికలకు హాజరం. ఏం వదులుకోమండి మనం దేవుని కొరకు? అన్ని వదులుకొని ఆయన వచ్చాడు. ఆ పరలోక మహిమను వదులుకొని క్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కానీ మనం ఏం వదులుకోలేం. విశ్వాస పట్టిమ, నీ విశ్వాసం నువ్వు దేవుని కొరకు వదులుకోగలిగే స్థితిలో ఉందా, స్థాయిలో ఉందా అని దేవుడు నీ జీవితంలో ఎన్నిసార్లు అలాంటి ఎగ్జామ్ నీకు పెట్టుంటాడో, అలాంటి ఎగ్జామ్కి నువ్వు గురై ఉంటావో. ఒక్కనాడైనా ప్రభు కొరకు, దేవుని కొరకు నువ్వు ఏదైనా వదులుకున్నావా? నీ బంధువులు వదులుకోమని చెప్పలేదైనా, నీ దాని ఏమంటారు, నీ దేశాన్ని వదులుకో, నీ ఊరిని వదులుకోమని చెప్పలేదు, నీ స్నేహితులను వదులుకోమని చెప్పలా. చెప్పాడండి ఎక్కడైనా? చెప్పలేదా? మనకి చెప్పలేదా? కొత్త నిబంధనలు చెప్పలేదా? క్రైస్తవులు చెప్పలేదా? చెప్పాడండి. ఎందుకంటే క్రైస్తవ జీవితం త్యాగపూరితమైంది. క్రైస్తవ జీవితం అంటే త్యాగం లాంటిది, అంటే వదిలేసుకునే జీవితం. అది చాలా వదిలేసుకోవాలి. అబ్రహాం గారు అయితే భౌతికపరమైన వదిలేసుకున్నాడు. మనమైతే ఇంకా చాలా వదులుకోవాలి. మన విశ్వాస పట్టిన విషయంలో నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు వదలగలవా అని అడుగుతున్నాడు. అలాంటి ఎగ్జామ్ పెడితే మనం ఓడిపోతాం. ఒకసారి మత్తయి సువార్త 16 అధ్యాయము 24, మత్తయి సువార్త 16, 24 నుండి 26 వరకు చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల ముందేం వదిలేసుకోవాలి? తను వదిలేసుకోవాలి. వదిలేసుకుంటాం ఏంటంటే, తను ఉపేక్షించుకుంటాం అంటే ఏంటి? అర్థమవుతుందా మీకు? తను ఉపేక్షించుకోవాలి. దేవుడు నేను ఇచ్చి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నువ్వు నన్ను నమ్మితే, నువ్వు నా మీద విశ్వాసం ఉంచానని చెప్తున్నావు కదా, నీ విశ్వాస పట్టుబకి నేను పరీక్ష పెడుతున్నాను. నేను నీకు కావాలనుకుంటే నువ్వు ఉపేక్షించుకో. నువ్వు ఉపేక్షించుకోవటం అంటే ఏంటి తెలుసా? నీకు కోరికలు ఉంటాయి కదా, అవి వదిలేసుకో. నీ కోరికలు వదిలేసుకుని రా అంటున్నాడు. నీ కోరిక ఏంటి? తాగాలని, తిరగాలని, ఎంజాయ్ చేయాలని. వదిలేసుకుని రా. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ఇది అబ్రహాం గారికి పెట్టినంత కఠినమైన పరీక్ష నీకు ఎట్టట్లా. ప్రశ్నలన్నీ సులువుగానే ఉన్నాయి. ఏం వదిలేసుకోవాలి? అయ్యా కఠినమైన పరీక్షలు అండి అయ్యి. నీకు పలానా ఆశ ఉంది, అదే దాన్ని మానలేవు నువ్వు, అది వదిలేసుకుని రా అన్నాడు ఆయన. అది నీకు ఎగ్జామ్లో నీకు కఠినమైన ప్రశ్న. అయ్యి బాబోయ్, మా సాత్వి అంటుంటుంది, ఒకవేళ బాగా రాసినప్పుడేమో చాలా బాగుంది డాడీ అంటుంది, ఒక గురించి కఠినంగా ఇచ్చేసాడు డాడీ ప్రశ్నలని అంటుంది. నిజంగా మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాస పట్టిన విషయంలో ఎగ్జామ్ పెడితే నీ ఇష్టాలు వదులుకో అని దేవుడు అన్నప్పుడు అది నీకు కఠినమైన పరీక్ష, ప్రశ్నలా. నేను అడుగుతున్నాను, చాలామంది ఫెయిల్ అయిపోతారు ఈ విషయంలో. పెట్టుకుంటే 100కి ఒక 10 ఎన్నో వదులుతాము, మిగతా 90. ఆ 10 కూడా ఏంటి? ఒక ఆయన కాశీ వెళ్ళాడంట. కాశీ వెళ్ళానయ్యా అన్నాడు. అలాగా కాశీ అండి, ఏండి దేనికి అన్నాను. కాశీలోకి వెళ్తే పుణ్యం వస్తుంది అన్నాడు. అక్కడ ఏదో వదిలేస్తే అది పోద్దంట, అది మళ్ళీ మన జీవితంలోకి రాదంట అన్నాడు. సరే మంచిది, ఏం వదిలేరండి అన్నాను. యాపిల్ వదిలేసాను అన్నాడు. అంటే మరి నోట్లో సిగరెట్ కాలుతున్నారు కదా, యాపిల్ వదిలేస్తాం ఏంటంటే, ఇంతకీ యాపిల్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు, అరగదంట, డైజెషన్ అవ్వదంట. అంటే యాపిల్ కంటే సిగరెట్ వదిలేస్తే సరిపోయేది కదండి అని. అంటే ఆయనకి ఇష్టం లేని వదిలేసాడు. అది అలా మనకి కవర్ అవ్వదు కాబట్టి దాన్ని ఎవరి దగ్గర కవరింగ్లు ఇవి మనకి ఇష్టం లేని. బాబాయ్ నేను బాబాయ్ చికెన్ తిన్న బాబాయ్ అంటే చికెన్ తిన్నంటే అది నీకు పడదు. నువ్వు వదిలినట్టు పిల్ల పిస్తావు అంటే అది నీకు పడదు. నువ్వు తింటే ఒళ్ళంత దురదలు వస్తాయి. నువ్వు తింటే కళ్ళు ఎర్రగొచ్చేస్తాయి, మూళ్ళు ఎర్రగొచ్చేస్తాయి. నేను నాకు పడదండి చికెన్ అన్నాడు. నిజం చెప్పాడు ఒకళ్ళ దగ్గర. ఇక్కడ అంటున్నాడు చికెన్ వద్దు, ఇవే బెస్ట్ అంటున్నాడు. చూసా ఎంత మంచివాడు అనుకుంటారు వాళ్ళు. ఉత్తిదే నీకు అది పడదంతే. అలాంటి ఎన్ని వదిలేసుకుంటామో నడిచేస్తాం. నేను దేవుని కోసం ఏం వదులుకున్నాను తెలుసు? ఏం వదులుకున్నావు? ఏం వదులుకుంటే ఇలాంటివి వదులుకుంటాం, పనికిరాని అన్నీ వదులుకుంటూ ఉంటాం. నేనేమంటానంటే అబ్రహాం గారి లాగా ఇవన్నీ వదిలేమని చెప్పట్లేదు ఆయన. ఇవన్నీ వదిలేమని చెప్పట్లా. ఎందుకంటే అక్కడ అబ్రహాం గారిని ఎందుకు అవి వదిలేమన్నాడు తెలుసా? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉంది. అనుకూలమైన వాతావరణం అక్కడ లేదు. నన్ను ఆరాధించాలంటే నువ్వు పరిపూర్ణంగా నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలనంటే ఆ ప్లేస్ మారిపోవాలి. నువ్వు ఆ ప్లేస్ మారిపోతే ఒక ప్లేస్కి తీసుకెళ్ళి నేనేంటి నీకు రుజువు చేస్తాను అన్నాడు కదా. మనం విశ్వాసం ఉంటే మనల్ని దేవునికి దూరం చేసే ప్లేస్లు ఎన్నో ఉన్నాయి. అవి వదిలి వస్తున్నామా?
అక్కడికే వెళ్తాం. దేవుని ఆరాధించడానికి, మనల్ని కురంగదీయటానికి, దేవుని నుంచి దూరం చేయటానికి ఎన్నో చెడు లక్షణాలు, దేవుని ఆరాధించకుండా చేసే చెడు లక్షణాలు మనలో ఎన్నో ఉన్నాయి. అవి వదులుకున్నాం. ఉదాహరణకి కొలసీలకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రికలో దేవుడు నిన్ను అన్ని వదిలేమని అడగట్లా, కొన్ని చెప్పాడు ఆయన. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు అబ్రహాం గారిని నేను అంటలేదు, కానీ అబ్రహాం గారి జీవితంలో పెట్టినటువంటి ఒక ఎగ్జామ్ మీకు పెట్టాను. ఆయన అన్నీ వదిలేసుకున్నాడు. కానీ మీరైతే నేను దేశాన్ని వదిలేయండి, బంధువులను వదిలేయండి, స్నేహితులు వదిలేయండి నేను చెప్పట్లేదు, కానీ ఏం వదిలేయాలో తెలుసా? కోపము. ఏం వదలాలి? అసలు మాట్లాడకుండానే తాసుమూలగా కర్రెచ్చి కొడతారు. ఒక్కొక్క తాసుమ కర్రెట్కి మీదకి వచ్చేద్దండి. ముక్కు మీద కదండి, వైఫైలో పనిచేస్తుంటుందండి అది. ముక్కు మీద అంటే ఎవరన్నా అన్నప్పుడు వస్తుంది. కొంతమందికి ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతుంటుంది వైపు, ఆత్మతో మాట్లాడటానికి కూడా భయపడతారు. నువ్వు మాత్రం పెద్ద విశ్వాసాలు కౌరులు చెబుతావు. ఏం వదలో? అసలు వైఫైలో పనిచేస్తుంది. నేను భక్తుణ్ణి, దేవుడి కోసం నేను ఎన్నో త్యాగం చేసేసానని చెబుతావు. కోపం వదులుకోలేకపోయావు నువ్వు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు నీకు. నువ్వు మాత్రం దేవుడి కోసం అన్ని వదిలే. నీ విశ్వాస పట్టిన విషయంలో దేవుడు పరీక్షిస్తే నేను పక్కన పెడతాడు దేవుడు. సున్నా ఏడెత్తా ఈ భక్తుడు పక్కన ఎవడాడు ఇంత కోపమా తే అంటాడు. నేను చెప్పానా, చాలామంది ఇక్కడ ఫెయిల్ అయిపోయినట్టున్నారు, మొఖాలు పాలిపోయినట్టుగా చూస్తున్నారు. అంటే మనకు సున్నా కనీసం 10 మార్కులు వస్తాయి అనుకున్నావు. 10 మార్కులతో పాస్ అవుతావా? 20 పాస్ అవుతావా? 30 పాస్ అవుతావా? ఎన్నొత్తే పాస్ అవుతావు? 35 వస్తే పాస్ అవుతావు. మరి దేవుడు కృపమయుడు కాదండి అన్నావు అనుకో, 34 తెచ్చుకో, గ్రేస్ మార్క్ ఆడతావు, ఒకటి పాస్ మార్కు. కనీసం నువ్వు 34 తెచ్చుకోకుండా 10 గ్రేస్ మార్కులు వేసాడు ఎవడేస్తాడండి అండి? అర్థం అవ్వలేదా? నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అందరూ ఫెయిల్ అయిపోయారంట 10th. ఆయన అన్నాడంట, అందరూ ఫెయిల్ అయిపోయారంట, రాష్ట్రంలో ఒక 10 మంది పాస్ అయ్యారంట 100కే. ఆయన అన్నాడంట, అంటే గ్రేస్ మార్క్ వేయండి లేకపోతే అయిపోతారు, ఇంగ్లీష్ అందరూ ఫెయిల్ అయిపోయారంటే గ్రేస్ మార్క్ ఏమన్నాడంట. పాతకు వచ్చినట్టు గ్రేస్ మార్క్ వేస్తాడండి అనిల్ గారా? గ్రేస్ మార్క్ అంటే ఏంటి? ప్రేమతో వేసేది, కృపతో వేసేది. ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి గ్రేస్ మార్క్ అంటే? 34 వచ్చినోడు గ్రేస్ మార్క్ ఆడుతుంది, 20 వచ్చినోడు గ్రేస్ మార్క్ ఆడదు. కనీసం పాస్ అవ్వండి. స్టేట్ ర్యాంకులు వద్దు, అబ్రహాం గారి లాగా ఫస్ట్ ర్యాంక్ వద్దు, కనీసం పాస్ అవ్వండి. ఏం వదులుకోం? కోపం వదులుకోం. అసలు అప్పుడు అక్కడితో వదిలేస్తాడా? ఏదో జరిగింది, పొరపాటు జరిగింది, వదిలేస్తావా? ఆ కోపం, ఆగ్రహం, పగ తీర్చుకుంటుంటావు. అసలు మామూలుగా కదా, కోపం ఎక్కువ అలా మన హృదయాల్లో సుఖనివాసం చేసింది అనుకోండి, అది ఆగ్రహంగా మారిపోద్ది. ఆగ్రహం వల్ల ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తిని దూషిస్తుంటాం, హేళన చేస్తుంటాం, నిందిస్తుంటాం. అది క్రైస్తవుడి లక్షణం కాదు. విశ్వాస పట్టిన విషయంలో దేవుడు మనల్ని వీటిని విసర్జించండి అన్నాడు. అక్కడ చూడండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటు బూతులు అని వీటన్నిటినీ, అవి బూతులు తీసేయండి, ఇక్కడ తీసేయండి. ఇది ఇందులో అక్కడ జరుగుతుంది ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో సాతానుగాడి ఎగ్జామ్లో 100కి 1,00,000 వస్తున్నాయి ఇక్కడ మార్కులు. అబ్బా భలే తిట్టాడు, ఈ నిశంపుకుంటుంది సాతానుగాడికి. ఇవన్నీ విసర్జించాలట. 5వ వచనం చూడండి. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామోత్తరతను, దురాశను, విగ్రహారాధన సంబంధమైన ధనాపేక్షను చంపేయండి, వదిలేసుకోండి అన్నాడండి. అబ్రహాం గారి నుంచి కోరుకున్నట్టుగా కోరలేదు, కానీ అంతకు మించి మన నుంచి కోరుకుంటున్నాడు. నువ్వు వదలాల్సింది గ్రామాలు, పట్టణాలు, బంధువులు, స్నేహితులు కాదు. నువ్వు వదలాల్సింది కోపం, ఆగ్రహం, దూషణ, మీ నోట బూతులు, ధనాపేక్ష అయినటువంటి విగ్రహారాధన, కామాతరత, అపవిత్రత, ఇవన్నీ వదిలేసుకోండి అంటున్నాడు. వదులుకోగలం మనం? నేనేమంటానంటే, సర్లే ఇవన్నీ పెద్దవి కాబట్టి అవి వాటికి మందులు లేవు, మెడిసిన్ లేవు. ఉన్నాయండి? కోపం తగ్గడానికి మెడిసిన్ ఉందా ఏమండి? కోపం తగ్గడానికి మెడిసిన్ ఉందా? ఎందుకు లేదండి?
ఆయన దగ్గర కుక్కలా బతికితే కోపం ఉండదు ఆయనకి. అదే మెడిసిన్. ఎవరు బతుకుతారండి? ఎవరి జీవితం వాళ్ళదే. పోనీ ఒకవేళ మెడిసిన్ దొరికితే మంచిది. మెడిసిన్ దొరకదండి కోపానికి. ఎదుటి వాళ్ళ మీద అసూయత ఉండే లక్షణం పోగొట్టడానికి ఏం దొరకమండి. పోనీ అండి కష్టం ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేనేం చేయలేను. కానీ వాటి కొరకు క్రీస్తు సిలువలో త్యాగం చేశారు మీకోసం. క్రీస్తు పాదాల మీద పడితే ఆ శరీరాన్ని జయించడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తాడు. అయితే నేనేమంటానంటే అబ్రహాం గారు పెట్టిన ఆ పరీక్షకి సంబంధించిన ఆ లక్షణాల దగ్గరికి వెళ్తే మనం వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేతి పనిని కానీ వదిలి దేవుని మందిరానికి రాగలుగుతున్నామా? కూడికలకు హాజరవుతున్నామా? ఒక వ్యాపారాన్ని వదులుకోలేం, ఒక ఉద్యోగాన్ని వదులుకోలేం. అని అవి వదిలొచ్చామని చెప్పట్లేదు దేవుడేమి. అవి మొత్తం వదిలేసి గోంచంచి తగిలించేసుకుని ఒక అంగి వేసేసుకుని సంచి తగిలించుకుని వచ్చేయండి నేనేం చెప్పలా. ఏమన్నాడు? మత్తయి సువార్త 16:24 ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు. తన ప్రాణం రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకున్నాను, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకున్నాను నేను. ఒకసారి లోకసువార్తలో ఇదే సందర్భాన్ని లోక గారు ఎలా మాట్లాడాడు చూడండి. లోకసువార్త 14:25-26 చదువుతున్నాను చూడండి. జనసమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కాదు, నా విశ్వాసి కాదు. అండి ఏ వదిలేయాలి అంటే వీళ్ళందరినీ వదిలేసుకోమన్నాడు అండి క్రీస్తు ప్రభు. అంటే వీళ్ళందరినీ వదిలేసుకోమన్నాడా? ఈ మాట అలా కనపడుతుంది కదా వదిలేసుకోమన్నట్టు. యేసు ప్రభు అలా అనలేదండి. ఎవడైనా నా యొద్దకు వచ్చి వీళ్ళని ప్రేమిస్తే మాత్రం నా యొద్దకు వచ్చిన ప్రయోజనం ఉండదు. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి వీళ్ళు ఎవరైనా నీకు అడ్డుగా ఉంటే వాళ్ళను కూడా పక్కన పెట్టి నాకు కూడా రా అని అర్థం. కొంతమందికి పనే అడ్డు. నేను చెప్తున్నాను ఒక మాట, దయచేసి క్షమించండి. ఆదివారం 2 గంటలు దేవుణ్ణి ఆరాధించడానికి మనం కేటాయించుకుంటాం. ఆ 2 గంటల్లో మళ్ళీ 1 గంట 40 నిమిషాలు దొంగిలిస్తాం, టైంకి రాం. అది పూర్తిగా తప్పు. శుక్రవారం కూడికలకి మరీ హాజరవ్వట్లేదు. వారానికి ఎన్నిసార్లు నువ్వు పని మానేయాల్సి వస్తుంది? ఒకవేళ పని మానేయటం అంటే ఏంటి అంటే వాళ్ళు పనికి వెళ్ళలేదు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇవాళ సెలవు పెట్టానండి జాబ్ కంటే అర్థం చెప్పండి. సెలవు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు దాన్ని క్రమం ఉంటుంది. పనికి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళదనుకోండి, పూర్తిగా వెళ్ళదనుకోండి, అది సెలవు పెట్టడం అంటే. 1 గంట కూర్చోవడానికి పని మాని ఆ గంట కూర్చోవడానికి నువ్వు ఆ గంట కూడా నువ్వు వదలలేకపోతున్నావు అని అంటే నువ్వు దేవుని కోసం నువ్వేం చేయలేకపోతున్నావు అంతే. నువ్వు చేతకానుడివి. విశ్వాస పట్టిన విషయంలో నువ్వు చేతకానుడు అంతే. అది లెక్కల్లోకి రాదండి అసలు. నిజంగా జబ్బు వచ్చిందనుకోండి, ఏ టైఫాయిడ్లో పెట్టిందనుకోండి, 3 రోజులు మంచం పట్టుకుని వేలాడతాం. అప్పుడు సెలవులో టైం లేదు అంటే దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడు ఆయన మనకిచ్చిన సమయాన్ని మరలా తిరిగి ఆయనకి ఇవ్వటం ఏంటండి? ఏం వదులుకోగలుగుతున్నావు దేవుని కోసం? నీ విశ్వాసం అని చెప్తే ఆదివారం వచ్చేస్తున్నాను కదండి రెగ్యులర్గా. ఆదివారం ఆచారం, మిగతా ఎప్పుడు వచ్చినా ఆచరణ. నేను చెప్తాను అది ఆచారం అంతే. ఆచారం అంటే ఏంటి? రావాలి, తప్పదు. పొద్దున్న 11 గంటలకి సాయంత్రం 7 గంటలకి అన్నం ఎలా తింటామో అది అలాగే ఇది కూడా. హైందవ సోదరులు కూడా అలా వెళ్తుంటారు. శుక్రవారం గుడికి వెళ్తుంటారు, మంగళవారం గుడికి వెళ్తుంటారు, శనివారం గుడికి వెళ్తుంటారు, క్రైస్తవులు ఆదివారం గుడికి వెళ్తారు, అంతే. ఇది ఆచారం. నువ్వేం వదులుకున్నావు? ఒక చెడు లక్షణాన్ని వదులుకున్నావా? ఒక కోపాన్ని వదులుకున్నావా? ఒక అపవిత్రమైన స్థలాన్ని వదులుకోగలిగావా? నువ్వు దేవుడి కోసం నువ్వేం వదులుకోగలిగావు? ఒకసారి నిన్ను సూపర్కి చేసుకో. ఈ ఎగ్జామ్ చాలాసార్లు పెట్టి దేవుడు బాధపడ్డాడు నీ విషయంలో. నిజంగా మీరు చూడండి, ప్రార్థనకి వెళ్ళే టైంలో పనులు తగులుతాయి అంటే ఏంటి అక్కడ అర్థం? అసలు నేను నా కోసం ఆయన ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఓరాలే అన్న
వెళ్తావేటి? నీ బతుకు కోసమే కదా, నీ జీవితం బాగుంటాయి కోసమే కదా. అది కూడా వచ్చావు, పాట పాడతావు, వాక్యం వింటావు, బలపడతావు, కుటుంబం బలపడుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటావు, ఆశీర్వాదానికి వారసుడు అవుతావు. అవి వచ్చింది కూడా. భక్తి కలిగినోడు ఆరోగ్యంగా ఉంటాడు, అది కూడా నీ మేలే. ఆ టయానికి నువ్వు నేను నా దేవునికి మొదటి స్థానం ఇస్తానండి. అవసరమైతే నేను ఉద్యోగం మానేస్తాను, అవసరమైతే నేను పని మానేస్తాను. నిజంగా నువ్వు దేవుని కోసం నిలబడి చూపించు, ఆయన నీ పక్కన నిలబడి చూపిస్తాడు. కానీ నువ్వు వదలవు. అబ్రహాంని వదిలేసాడండి దేవుడు. వాళ్ళందరూ హేళన చేసి ఉంటారు, కానీ ఇవాళ ప్రపంచం అంతా కూడా మా తండ్రి అని విశ్వాసాలు చెప్పుకునే స్థితిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? బంధువులను వదిలేసుకున్నావు, కానీ బోలెంతమంది జనాంగాన్ని ఇచ్చాడు ఆయన. అండి, బోలెంతమంది జనాంగాన్ని ఇచ్చాడు అబ్రహాం గారికి. ఇవ్వలేదండి? అబ్రహాం గారి దేశాన్ని వదిలొచ్చేసాడు. అబ్రహాం గారికి దేవుడు ఒక మంచి దేశాన్ని సిద్ధపరచలేదండి, పరలోకమైన దేశాన్ని. అబ్రహాం గారు స్నేహితులు వదిలొచ్చేసాడు. అసలు దేవుడే స్నేహితుడిగా ఉన్నాడు, ఇంకంతకన్నా గొప్ప ఏంటండి మనకి? ఆయన వదులుకున్న ప్రతి దానికి రెట్టింపు ఇచ్చేసాడు. చూడండి, దేశాన్ని వదిలేడు, పునాదులు గల పట్టణం రెడీగా ఉంది. బంధువులను వదిలేశాడు, బోలెంత మంది పిల్లల్ని ఇచ్చాడు. స్నేహితులను వదిలేశాడు. దేవుడే స్నేహితుడిగా ఉండి నడిపిస్తున్నాడు. ఏంటి చూడండి, విశ్వాస పట్టిమలో నువ్వు 100కి 100 మార్కులు వేయించుకోగలిగితే, పాస్ అవ్వగలిగితే, ఇలాంటి స్థితి దేవుడు నీకు కూడా ఇస్తాడు. కానీ మనం అబ్బే ఏం వదులుకోలేకపోతున్నా. మన పాపం కృపారం గారితో మాట్లాడడానికి కానీ ఆయన మొహం చూడడానికి కూడా సిగ్గేస్తుంది నాకు. 4 పట్ల నుంచి 5 పట్ల నుంచో ఏదో రప్పిందాడు ఆయన. అందరూ వచ్చేసి మా ఇంటి మీద పడిపోయి ప్రార్థనలు చేసేసి పెట్టింది తినే వెళ్ళాలని ఆనందం ఆయనకి పాపం. మన ఇంత పులిహార వేసుకొచ్చేసాడు. నేను అన్నాను, అంటే నమ్మలేమండి మన వాళ్ళని, కనీసం ఎవరినైనా బయట వాళ్ళు నమ్ముకుంటున్నాయో వాళ్ళు వస్తారు, మన వాళ్ళు రారని ఇంత పులిహార వేసుకొచ్చేసాడు. పాడైంది కదా. అంటే తింటారు, ఎవరొకరు తింటారులే అండి. మీ కోరిక నెరవేరిందా? నెరవేరలేదుగా. మన మరల ఇంటికాడ అలాగే ఉంది. శుక్రవారం కూడికలకండి 4-5 వచ్చి కూర్చుంటున్నారు. రేపొద్దున్న దేవుణ్ణి ఏమని అడుగుతాం? ఒక కూడికి వచ్చి కూర్చోలేకపోతే నీకోసం ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమని అడగం చెప్పండి? దేవుణ్ణి ఏమని అడగం? ప్రభువా తండ్రి, ఆ బిడ్డ కష్టంలో ఉన్నాడు తండ్రి. ఎవడ కష్టంలో ఉంటా? ఎవడో అంట పలానా ఆడు శుక్రవారం ప్రార్థనలు ఏనాడు కనపడలేదు, నీకెందుకు నొప్పి అంటాడు. ఏంటంటే బాబు అంత సూటిగా మాట్లాడతామండి. ఇది మనం ఏం వదులుకోలేదు, కానీ అన్నీ వదులుకున్నంత పరిస్థితులు చూపిస్తున్నాం అంతే. ఏం వదులుకోలే, చాలా వదులుకోమన్నాడు. ఏమో కానీ కనీసం ప్రార్థన కూడికలకైనా హాజరయ్యేంత సమయాన్ని కూడా వదులుకోలేకపోతున్నాం. దేవుడు మనకి సమయం ఇస్తే ఆ సమయాన్ని తిరిగి ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. నిజంగా ఆయన చేతిలో మనం ఒక సీమలాంటి వాళ్ళు. ఇలా అన్నాడంటే అయిపోద్ది మన జీవితం. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ మొదటి పరీక్షలో అబ్రహాం గారికి ఎన్ని మార్కులు వేయచ్చు మనం? 100కు 100 ఫస్ట్ ర్యాంక్ అయింది. తర్వాత ఇంకొక పరీక్ష చూద్దాం ఆయనకి. 12వ అధ్యాయము 10వ వచనం కానీ చూద్దాం. అంతటా ఆ దేశంలో కరువు వచ్చాను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. మనం 10వ వచనం చూస్తే ఇక్కడ మరొక పరీక్షకు గురయ్యాడు. ఈ పరీక్ష ఏంటంటే విశ్వాస నాణ్యత. విశ్వాసంలో కూడా ఏముండాలి? నాణ్యత ఉండాలి. ఏంటి ఆ నాణ్యత? క్వాంటిటీ. అంటే తన అవసరాల విషయమే జీవం కలిగిన దేవుని వైపు చూస్తాడా, లేదనుకుంటే తనకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల వైపు ఆధారపడతాడా అని చూశాడు. కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కరువు వచ్చినప్పుడు ఎక్కడికి పోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు అంటే తెలుసు కదా మనకి. ఐగుప్తు అంటే తెలుసు కదా, మనుషుల్ని బానిసలుగా చేసుకునేది, మనుషుల్ని దాసులుగా చేసుకునేది. వెట్టి చాకిరీ చేశారు ఈయన పిల్లలు అక్కడికి వెళ్ళిపోయి 430 సంవత్సరాలు. అంటే ఐగుప్తు అనేది
బానిసలు బ్రతికే దేశం అది, బానిసత్వంతో బ్రతికే దేశం అది. చాలామంది కరువు వచ్చినప్పుడు బానిసలుగా బతుకుతూ వెళ్ళిపోతానంటారు. అబ్రహాం గారు అలా వెళ్ళిపోయాడు, బానిసగా బతకడానికి వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళిపోవటమేంటి? కరువు వచ్చినప్పుడు నా వైపు చూస్తాడా? తనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, టక్మని పని అయిపోద్ది, ఇదైతే బాగుంటుంది. చాలామంది చూడండి, కరువు వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకుంటాం మానేసి రకరకాలైనటువంటి పనులు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటున్నారు అంతే. ఐగుప్తుకి వెళ్ళాడు, ఆ ఐగుప్తులో సంపాదించిన సంపాదన అబ్రహాము గారికి శాపంగా మారింది. ఐగుప్తు సంపాదన శాపంగా మారిందండి. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడిగినట్టుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తులో మంచి బాగుందంట, అక్కడ గట్టిగా డబ్బు సంపాదించవచ్చు అంట, అక్కడికి వెళ్ళిపోయాడు. కరువు వస్తే చచ్చిపోతావా? 2 పూటలు తినేవాడు 1 పూటే తింటావు. దేవుణ్ణి అడగాలి. కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి. ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని పాదాల మీద పడి ఆడాలి. దేవుణ్ణి అడగటం రాదు, ప్రార్థించడం రాదు, దేవుణ్ణి వేడుకోవటం రాదు, పరుగులు ఎడతాం మాత్రం వచ్చు. ఎక్కడికి వెళ్ళినా నీ జీవితం మారకపోతే అక్కడంతే. వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా సేఫ్టీగా ఉందా? గడిగడి గండం కింద బతికాడు. భార్యనేమో చెల్లని చెప్పుకోవాల్సి వచ్చింది. అబద్ధాలు. నిజంగా ఈ బానిసత్వపు బ్రతికేవాడు ప్రతివాడు అబద్ధమాడేస్తాడు. ఫోన్ చేసామనుకోండి, చాలా ప్రార్థనలు ఉన్నానండి పొద్దున్నుంచి ఇప్పుడే లేచానండి మోకాల మంచి అంటాడు. ఉత్తిదే మనం చూసొచ్చామండి ఫోన్లోనే. ఇప్పుడు దాకా ఈ బాబు గోజాడేసాను, కాయలు కాసేసినాయి. దేనికి? మోకాలకి. ఇప్పుడు దాకా దున్నేసానండి దేవుడితో, ఏడ్చేసాను. ఒక అమ్మాయి ఉండేది, అన్నయ్య ఏడ్చేసానండి ఇప్పుడు దాకా అనేది. ఇక్కడికి వస్తే కనీసం ప్రార్థనలు ఇలా చూస్తుంది, కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేసుకుందాం అనేవాడికి ఇలా ఒక కొండలో తెరిచి ఇలా చూస్తుంది, అవుతుందా అవదా వెళ్ళిపోదాం అన్నట్టుగా. ఒక 5 నిమిషాల ప్రార్థనలో నువ్వు కళ్ళు మూసుకోలేకపోతున్నావు. అక్కడ ఏమని చెప్తున్నావు? ఆ ఐగుప్తులో ఆ బానిసగా బతుకుతున్నప్పుడు ఆ బానిస బతుకులో ఏం చేసావు నువ్వు? చాలా చేసేసాం. అయ్య బాబా అసలు మామూలుగా కాదు. అక్కడ ఎవరు దొరక్క చేసే భక్తి అది. ఇక్కడ చేయండి భక్తి, ఇక్కడ నిలబడండి దేవుని మీద. అక్కడ ఎవరు ఉండరు కదా పాపం, దేవుని మీద ఆనుకున్నట్టు మాట్లాడతారు వాళ్ళందరూ. దేవుడు అంటారు. మాటకు ముందు దేవుడు, మాట అయిపోయాక దేవుడు, మాట మధ్యలో దేవుడు. ఇదే వీళ్ళు దైవికంగా ఉంటున్నారనమాట అని మనం అనుకోవటానికి కలరింగ్స్ అనమాట. బానిసలుగా బతకటానికి దేవుడు మనల్ని పిలవలేదు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అబ్రహాం గారు వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? భార్యనేమో చెల్లని చెప్పుకుని కర్మ వచ్చింది. ఒక అన్యుడైనటువంటి రాజు, విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టడానికి సిద్ధపడినటువంటి ఈ అబ్రాము అన్యుడైన చక్రవర్తితో చీ అనిపించుకున్నాడు. తిట్టాడా? ఒక దేవుని బిడ్డ అన్యుడి చేత తిట్టించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అవే తప్పు కదంటే నువ్వు దేవుని బిడ్డ కూడా అని అంటారు మన వాళ్ళని చాలామంది. మళ్ళీ దేవుడిని నమ్ముకున్నారంట, బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతారు వీళ్ళు. అసలు ఇది ఉన్నంత వరకు నువ్వు అపవిత్రమైన స్థలాల్లో కానీ అపవిత్రమైన కార్యాలు కానీ చేయకూడదు. ఎందుకంటే నింద నీకు రాదు. ఫస్ట్ బిడ్డ ఆయనకి తగులుతుంది, తర్వాత ఏదైనా నీకు. దేవుణ్ణి నమ్ముకున్నారంట, దేవుణ్ణి. వాళ్ళ పాపని తట్టుకోలేక అసలు ఆయన తిడతమేంటి, నువ్వు తప్పు చేస్తా అంటే నువ్వు ఆయన బిడ్డవని చెప్పుకున్నావు కాబట్టి తిట్లకు లోనయ్యాడు. ఆ డబ్బు గట్టిగా సంపాదించాడండి ఐగుప్తులో, మామూలు డబ్బు కాదు. డబ్బు. బంగారు గ్లాసులో మంచినీళ్ళు తాగాడు, వెండి గ్లాసులో టీ తాగాడు, బంగారపు కంచంలో అన్నం తిన్నాడు, చపాతీలు చేసుకు తిన్నాడు. ఎవడకండి అయ్యి వచ్చాడా? 13వ అధ్యాయం, మనం 12వ అధ్యాయంలో అబద్ధం ఆడేసాడు కదా చెల్లని భార్యని. 16వ వచనం చూడండి. అందువలన అతనికి గొర్రెలు, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. అప్పుడు ఫరో అబ్రాముని పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదే? భార్య అని చెప్తే నేను కొంపలంటిపోతాను. నా ప్రాణం మీద తెచ్చేవరా దరిద్రుడా,
నీ భార్య అని చెప్తే నేను అసలు చేసుకునే ఆలోచన ఉండదు కదా నాకు. నువ్వు చెల్లి అని చెప్పు. నీ చెల్లెనికి నేను వివాహం ఆడడానికి చూశాను. నా కొంపంతా నిప్పెట్టేసేవారు నాయన దరిద్రుడు, నువ్వు దేవుని పెట్టి వింటారు అన్నట్టుగా తిట్టించుకున్నట్టు ఉంది ఇక్కడ. నువ్వెందుకు చెప్పలేదు? అబద్ధాలు ఏంటి నువ్వు? అక్కడికి వెళ్ళిపోతే అబద్ధాలు ఆడేస్తాం, అది అలవాటు అవుతుంది. ఇక్కడ మంచోళ్ళే, అక్కడికి వెళ్ళిన తర్వాత చెడ్డోళ్ళు అయిపోతారు. పరిస్థితులు మన చేతిలో ఉండవు. అబద్ధం ఆయన చేతి తిట్లు కదా. 13వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తుల నుంచి పెద్ద పెద్ద మూటలు వేసుకొస్తున్నాడు అండి కారులోన. చాక్లెట్లు ఏంటయ్యి చాక్లెట్లు చాలా మోసుకొస్తారు కదా పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని, అలా మోసుకొచ్చేసాడు. చెప్పాడు అది 3వ వచనంలో. మనం తెస్తాం, కానీ ఈయనకి బంగారం వెండి తెచ్చుకున్నాడు. ఏం తెచ్చావు? సెంటు బాటిల్ తెచ్చావు అనుకుంటాం, అంతే. ఏముండదండి. అబ్రహాం వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేను. ఎక్కడ సంపాదించాడండి ఇది? కృపారం గారు ఐగుప్తులో. ఐగుప్తు సంపాదన మంచిది కాదనిపిస్తుంది. ఎందుకంటే కిందకి చదువుకుంటూ వస్తే 5వ వచనం చూడండి. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గుడ్లు గుడారములు ఉండేను. నేను గట్టిగా సంపాదించాను, నువ్వు కూడా సంపాదించనని చెప్పి తమ్ముడు కొడుకుని తీసిపోయాడు, అన్నయ్య కొడుకును లోతు గారిని. ఇద్దరు గట్టిగా సంపాదించుకున్నారు, మొత్తం వేసుకొచ్చేసి ఇప్పుడు చూడండి ఎలా ఉందో పరిస్థితి. డబ్బు రానంతసేపు కలుసున్నారు, డబ్బు వచ్చాక చూడండి అక్కడ చెప్పాడు. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకంటే వారు సంపాదించిన ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి గొడవలు. డబ్బు సంపాదించినంతసేపు ప్రశాంతంగా గడిచిన వీళ్ళ జీవితాలు. డబ్బు మీద దృష్టి మళ్ళీ డబ్బు సంపాదించడం మొదలెట్టిన తర్వాత మొదలైంది కష్టాలు. అబ్రహాం గారు విశ్వాస నాణ్యత విషయంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. అంత చేసిన దేవుణ్ణి మర్చిపోయి, నీ జీవితంలో చేసిన మేలులు నువ్వు మర్చిపోయి, కష్టం వచ్చినప్పుడు నీ పక్కన నిలబడిన నీ దేవుణ్ణి నువ్వు వదిలేసి, నీకు ఏది లేదనుకున్నావో అది నీకు సమృద్ధికి ఇచ్చిన తర్వాత నీ దేవుణ్ణి వదిలేసి నువ్వు ఐగుప్తుకి వెళ్ళి ఏదో సంపాదిస్తానంటే నవ్వులు పాలవుతావని చెప్తున్నాడు అబ్రహాం గారితో. అర్థమైందా మీకు? ఏమర్థమైందండి? అర్థమైందంతే. పరిస్థితులు మన చేతిలో ఉండవండి, దేవుని చేతిలోనే ఉంటాయి. ఆ పరిస్థితులు దేవుని చేతిలో ఉంటాయి కాబట్టి దేవుని పాదాలు పట్టుకుంటే ఆ పరిస్థితులు మనకు అనుకూలపరుస్తాడు. విశ్వాస నాణ్యత విషయంలో ఈయన పూర్తిగా ఓడిపోయాడు. నిజంగా మన జీవితాల్లో కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఒక రుగ్మత వచ్చినప్పుడు అసలు మన పరిస్థితి ఎలా ఉంది? కరువే వచ్చిందనుకుందాం. ఎందుకంటే ఇది కరువులతో కూడుకున్న కాలం ఇది. ఎక్కడికి వెళ్ళినా కరువు ఉంటుందో తెలుసండి? ఎక్కడికి వెళ్ళినా కరువే. పాపం ఒక ఆయన అబ్రాహాం గారిలాగే అనుకుని ఉంటాడు. పాపం మా డాడీ ఐగుప్తులు సంపాదించుకున్నాడు, వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి మేము సంపాదించుకోలేమని చెప్పి జీనుకోలు బయలుదేరాడు. ఎవరో ఏలిమెలకు. కరువు వచ్చినప్పుడు పరిగెత్తుకెళ్ళిపోయి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు చూడండి. రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయాడండి? బెత్లెహేమును వదిలేసి వెళ్ళిపోయి మోయాబుకి వెళ్ళిపోయాడు. ఆ మనుషుని పేరు ఎలిమెలకు, అతని భార్య పేరు నయమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యోధా దేశపు వాడైన బెత్లెహేము వాడైన ఎప్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు కూడా నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుంటారు. వారిలో ఒక దాని పేరు వార్ప, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోను 2 కుమారులు చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. అంటే కరువు వచ్చినప్పుడు ఏలిమెలకి అక్కడ తీసుకెళ్ళిపోవటం వల్ల ఏమైందండి? చనిపోయారండి. భర్త చనిపోయాడు,
పిల్లలు చనిపోయాడు, ఒంటరిగా నిలబడిందండి. ఎవరు చేసిన పొరపాటు అండి ఇది? కరువు వచ్చినప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, మోయాబుకి వెళ్ళిపోయారు కదా. మోయాబుకి వెళ్ళిపోయిన తర్వాత మరలా రూత్ ఎక్కడికి వచ్చింది? బెత్లెహేమ్కి వచ్చింది. కారణం ఏంటి? మరి ముందే బెత్లెహేములో ఎవరున్నారు? బోయజ్ ఉన్నాడు. ముందే బోయజ్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. అక్కడికి వెళ్ళి జీవితం నాశనం చేసుకుని మొత్తం సర్వనాశనం అయిపోయి మళ్ళీ బోయజ్ కాళ్ళ దగ్గరికి రావటం ఎందుకు? బోయజ్ మరలా దేవుడు దర్శించాడని, బోయజ్ ద్వారా అక్కడ ఆశీర్వాదం అందుతుందని నయమ గారికి సమాచారం అందిన తర్వాత మరలా తిరిగి రిటర్న్ అయిందని చెప్పి అక్కడ ఉంది. 18వ వచనం చూడండి. ఆవిడ తిరిగి వస్తూ అంత నష్టపోయిన తర్వాత తిరిగి మరలా దేవుడు ఆ దేశాన్ని దర్శించాడని ఒక మాట ఉంటుంది. ఎక్కడ దేవచనం? ఒకసారి మొదటి అధ్యాయంలో 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. ఎక్కడుందా సమృద్ధి? మళ్ళీ మోయాబులోనా? బెత్లెహేములో. కరువు రాదండి, పరిస్థితులు బట్టి కరువులు వస్తుంటాయండి. కరువు వచ్చినప్పుడు పారిపోతే మళ్ళీ ఎక్కడికి రావాలి? ఎప్పటికైనా ఎక్కడికి రావాలి? అప్పుడు నయోమి అంటే పేరేంటి? ఒకసారి 18వ వచనం చెప్పింది, ఆవిడే చెప్పింది. తిరిగి బయలుదేరుతుంది. తనతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానేను కనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేశారు. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, అయ్యో వెళ్ళిపోయావు కదా, అయ్యో 10 ఏళ్ళు అయిందా అక్క, 10 ఏళ్ళు అయిందే అమ్మా అంటే వీళ్ళు బయలుదేరి వచ్చారు అక్కడికి. ఆమె అంటుంది, నయోమి కదా అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఆమె అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాను. అంటే దేవుడు కలగజేశాడండి. తప్పు కదండి మాట. దేవుడు కలగజేశాడా? ఎవరు కలగజేశారు? వీళ్ళ కష్టాలు కొని తెచ్చుకుని దేవుడి మీదకి నెట్టేయటం ఏంటి? చాలా దుఃఖం కలగజేసాడు. ఎందుకు కలగజేసాడంటే నువ్వు మాట లేదు కాబట్టి. చదవండి. దుఃఖం కలగజేసాను కనుక నన్ను నయోమి పుట్టినట్లు ఏముంది? మధురము. ఇదివరకు మధురం నా జీవితం, ఇప్పుడు చేదు. మరి బోలంత డబ్బు సంపాదించాను వెళ్ళు, అక్కడికి బోలంత బాగుంటుందని ఫ్యామిలీ సెటిల్ అయిపోద్దని వెళ్ళు. అంతే. దేవుణ్ణి ఆనుకుంటే ఎక్కడైనా బాగుంటాం. అబ్రహాం గారు కరువు వచ్చినప్పుడు అతని నాణ్యత బయటడుతుందని దేవుడు కరువుకి అప్పగిస్తాడు. కొన్ని సందర్భాల్లో అబ్రహాం గారిని అప్పగించినట్టే మనల్ని కూడా కరువుకి అప్పగిస్తుంటాడు. అప్పగించినప్పుడు మనం ఏం చేస్తామంటే పక్కదారి పడుతుంటాం, పెడత్రోవ పడుతుంటాం. అర్థమవుతుందండి? జాగ్రత్తగా ఆలోచించండి. ఇలాంటి కరువు అనే ఒక ఎగ్జామ్ మనకి దేవుడు పెట్టినప్పుడు ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరిని ఆనుకుని మన జీవితాన్ని నడిపించాలి? అంటే కరువు లేని వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ? అప్పులు లేని వాళ్ళు లేరండి? ఇబ్బందులు లేని వాళ్ళు లేరండి? ఉంటారు. భూతత్వంతో వెతకక్కర్లేదు, పర్టికులర్గానే కనపడతారు. కాబట్టి కరువు వచ్చినప్పుడు దేవుడు మనకు ఆలోచన చెప్తాడండి. దేవుణ్ణి అడిగితే ఏది క్షేమమో ఏది క్షేమకరం కాదో అని చెప్తాడు. అబ్రహాం గారు మొదటి ఎగ్జామ్లో వాన వచ్చింది. ఏదది యూనిట్లు కదా, అది యాన్యువల్లి అనొచ్చు, లేకపోతే క్వార్టర్లీ అనొచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి యూనిట్, చిన్న యూనిట్ ఇది. ఏది యూనిట్ వచ్చాడు. ముందు క్వార్టర్లీ అయిపోయిన తర్వాత యూనిట్ పెట్టాడు. అసలు ఏంటి పరిస్థితి అని యూనిట్లో ఫెయిల్ అయిపోయాడండి. అంత చేసినోడు ఇది చేయలేడు అనుకోలేదండి ఆయన, ఆడిపోయాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం క్రైస్తవులకి దేవుడు ఇస్తున్నటువంటి భరోసా చూడండి. అబ్రహాం గారు కరువు వచ్చినప్పుడు ఎక్కడికో పోయి నష్టపోయాడు, అనిపించుకున్నాడు అన్యుల చేత. భార్యని చెల్లని చెప్పి అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. లోతు బంగారులో ఉన్న లోతు నేను వెంబడించిన చెప్పి బాగానే ఉన్నాడు. ఈ ఆస్తి ఎప్పుడైతే పెరిగిపోయి గొడవలు వచ్చేసినాయి బంధువుల మధ్య, లోతు ఏమో సొదమ గుమ్మర పట్టణాలకు పోయాడు. దెబ్బలాటలో అతని జీవితం, అతని కుటుంబం అక్కడ సర్వనాశనం అయిపోయింది. ఇది అబ్రహాం గారు మీద పడద్దండి, ఇదంతా నేరం నాకు తెలిసి. రోమాపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటే ఏదండి మనల్ని దేవుని నుంచి దూరం చేసేది? ఎవరు మనల్ని దూరం చేసేది? వస్త్రహీనత,
కరువ, బాధ, శ్రమ, హింస, ఉపద్రవాల దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తాయండి. పిలిపిలికి రాసిన పత్రిక దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ధైర్యపరిచిన దేవుడే. ఆయన అంటాడు, దేవుడిని ఆనుకుంటే కనుక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఎవరిలో తీరుస్తాడండి ప్రతి అవసరం? ఎవరు చెప్పారండి? ఇది దేవుడే కదండి. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుందండి. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? 4 అధ్యాయము 6వ వచనం చూడండి. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెప్పండి, దేవునికి తెలియజేయండి. ఇలాంటి టైంలో మనం ఎంత నాణ్యత కలిగి ఉన్నామో పరీక్ష పెట్టడానికి దేవుడు వదులుతాడు ఒక ఎగ్జామ్. కరువే ఇస్తాడు. దేశమంతా కరువు వచ్చేసింది. ఎప్పుడు? ఆహాబు గారి కాలంలో 3 సంవత్సరాలన్నర వర్షపు చినుకు పడలా. ఎద్దుల్ని ఆయనకి జంతువులు అంటే ఇష్టం, ఈయనకి సౌలు గారికి. ఆ జంతువులన్నీ ఒక ప్రాంతానికి తోలికెళ్తే గడ్డి లేక మట్టి తినేస్తున్నాయంట. ఇలా పట్టుకుంటాయి కదా, అవి కొద్దిగా ఇంత బాగున్నాయి అనుకోండి, పైన కురికి తింటాయి. అసలు ఇంత కొసలు ఇంత అయిపోయినాయి అనుకోండి, కిందకు వచ్చేసింది అనుకోండి, దాంతోపాటు ఏమొచ్చేస్తుంది? మట్టి వచ్చేస్తుంది. అంటే ఎంత భయంకరమైన కరువు చూడండి. జంతువులు కూడా మట్టి తినే స్థితిలోకి వెళ్ళిపోయినాయి. అలాంటి కరువులో ఆయన కొరకు బ్రతికి ఒక ఆయన ఉన్నాడు, ఏలియా. ఏమన్నాడు తెలుసా? నువ్వు కెరీత్ వాగు దగ్గరికి వెళ్ళు. కెరీత్ వాగు దగ్గరికి వెళ్తే ఏం చేస్తావు? నీకు కావాలి కదా, పంపిస్తానన్నాడు. ఎవరు పట్టుకెళ్ళారండి? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. కాకి అసలు దాని బుద్ధి ఎటువంటిది? చచ్చిపోయిన ఎలకలు తినేస్తుంది, చచ్చిపోయిన పాములు తినేస్తుంది. పోనీ అక్కడి దాకా ఎలా ఉంచండి. మనం 2 ఎడ్ల బండి కట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇదివరకు కృపారం గారు చూసారా? కాడి పెట్టినప్పుడు ఎద్ది తల ఇక్కడ మెడ మాంసం సిట్లు పోయి ఇడిపోయేది. ఇదివరకు బాగా భారం పెట్టేసి వరకు ఇలా కాసేసి ఇడిపోయేది. అక్కడ కూడా వాడి ఆ రన్నింగ్లోనే కాకులు పీకి తినేస్తాయి. అంటే అంత దరిద్రపు లక్షణం కలిగి ఉన్నది కాకి. అలాంటి కాకితే పోషిస్తాడు ఆ దేవుడు. ఏలియా విన్నాడా? ఎలా పోషించాడంటారు కాకి చేత? నాకు ఒకటే అనిపించింది, నిన్ను పోషించడం కోసం కాకి కడుపు నింపాడు ఆయన. దీన్ని కడుపు నింపేస్తే తింది కదా, ఇంకా దీన్ని కడుపు నింపిన తర్వాత పట్టించిరా అన్నట్టడం అనుకున్నాను నేను. లేదనుకుంటే కాకి లాంటివాడు కూడా నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయం చేస్తాడు. ఎవరి మీద అనుకున్నప్పుడు? దేవుని మీద అనుకున్నప్పుడు. దేవుడు చెప్పిన చోటుకి వెళ్తే, దేవుడు చెప్పినట్టుగా నడిస్తే. కెరీత్ వాగు దగ్గర అక్కడేముంటుంది ప్రభు అనలేదు ఏలియా, అనలేదు. కరువు వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకోండి, కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకోండి. అది ఆ కష్టం మన జీవితాల్లోకి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటే, మనం ఏదో పొరపాటు చేస్తున్నాం. మన పొరపాట్లకు కారణం, దాని ఫలితం కరువు ఒక్క దెబ్బకి తీరిపోద్దండి మనం కరెక్ట్గా నిలబడినప్పుడు. ఒకవేళ మీకు ఇలాంటి ఎగ్జామ్ జరుగుతుందేమో, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మంచి ఫలితం ఇస్తాడు. దేవుడు ఇస్తున్న వాగ్దానం. అబ్రహాం గారికి ఎన్ని ఎగ్జామ్స్ జరిగినాయి? 2. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. ఉన్నారా ఇక్కడ? స్వామి గారు అంటుంటారు, ఇక్కడే ఉన్నారా అంటాడు ఆయన. అంటే మనుషులు ఉంటారు, మైండ్ వెళ్ళిపోద్ది ఎక్కడికి? దాఖల మీదకి. పైగా గొడవ ఏంటో తెలియదు కానీ ఆదివారం తెచ్చుకుంటారండి నాన్ వెజ్ అనేసేవుడికి మరలే తమ్ముడికి నాకు ముందు ఆకలేసేస్తుంది. తేలేదా? అందుకే కూర్చున్నా ప్రశాంతంగా. ఇంటికి వెళ్ళినా ఏముండదో, లేట్కి వెళ్తే వెళ్ళేది కూడా పొట్టలు పెట్టుకుని వెళ్ళిపోవచ్చని లెక్క కదా. కరువులోని ఆళ్ళని తిట్టకండి, కరువులోని ఆళ్ళ మీద నిందలు వేయకండి. కరువు వచ్చినప్పుడు నిన్ను నిందించుకో. నీ స్థితి ఏంటో నిందించుకో, నీ కష్టాన్ని బట్టి నువ్వు నిందించుకో. నా బ్రతుకుని బట్టి, నా విశ్వాస విషయంలో నేను సరిగ్గా నాణ్యత లేదు నా దగ్గర, కాబట్టి నేను ఎలాంటి బ్రతుకుతున్నానని చెప్పి తిట్టుకోవాలి, నిందించుకోవాలి, మారాలి. ఎవరు చెప్పరండి, అందరూ అవునా అంటారు, అంతే, అంతవరకే.
తర్వాత మళ్ళీ ఏదో నష్టం జరిగిపోయిందానికి ఇలా అయ్యో పాపం అంతే. ఇవే చెప్పగలరు ఎవరైనా. ఎవడని నీ కూడా రాడు, ఎవడని నిలబడ్డు. దేవుడు చెప్పినప్పుడు నిలబడితే దేవుడే. పైగా అలా నిన్న ప్రకటన గ్రంథం క్లాసులో ఒక మాట ఉంటుంది. యోహాన్ గారు యేసుక్రీస్తు వారి దర్శనంలో చూసినప్పుడు చచ్చిన వాళ్ళలో పడిపోయిన అంటాడు ఆయన. పడిపోయినప్పుడు యేసుప్రభువు వారు అలా మరల లేచి కూర్చుంటాడు. యోహాన్ గారు బాగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాడు, కోమలకి వెళ్ళిన పరిస్థితి వెళ్ళిపోయింది. అలా కూర్చున్నప్పుడు ఇలాగ భుజమ్మ చేసి ఇలాగా ఈ బాడీకి ఇలా ఆంచుకుని యోహాన్ గారితో ఆదరణ ఇస్తూ మాట్లాడాడండి. అంటే దేవుడు ఎలా అంటే ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు గట్టిగా ఇలా అదించుకుని మన బాడీకి ఎలా అదించుకుని ధైర్యం ఇస్తాం చూసారా, అలాంటి దేవుణ్ణి మనం కలుగున్నాం. అలాంటి దేవుని కలుగున్నాం. ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు యేసుప్రభువు వారు, మీ మీదకి ఏదైనా రావాలంటే నన్ను దాటుకుని రావాలన్నాడు ఆయన. కానీ ఏమి లేవు మనకి. అసలు ఆ విశ్వాసం, ఆ భక్తి, ఆ ప్రార్థన, అసలు దైవికమైన లక్షణాలు, దైవికమైనటువంటి ఆలోచనలు, తలంపులు సమాధి చేసేసాం. అందు గురించి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరుగులు. శంకరగిరి మాన్యాలు అంటారండి, సామెత అంటారు కదా, ఏదైనా వచ్చినప్పుడు శంకరగిరి మాన్యాలు ఎత్తేస్తారలో పరుగులు అని. దేవుని మీద ఆనుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. అబ్రహాములా మనం ఐగుప్తుకి వెళ్ళి నష్టపోవటం కంటే నయోమి అనుకున్నట్టు మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది, బెత్లెహేమ్కి వచ్చి. ఆహారపు టిల్లు, అది సమృద్ధి అయినటువంటి ఆహారపు టిల్లు బెత్లెహేమ్. మోయాబేమో అన్నీ బాగుంటాయి, కానీ అక్కడ ఆశీర్వాదం కాదు, అది క్షేమం కాదు, అది. ఓకేనా? దేవుని చిత్తం అయితే అబ్రహాము గారి జీవితంలో జరిగిన మరికొన్ని పరీక్షలు మనం ఆలోచించేద్దాం. ఈ 2 ఎగ్జామ్స్లో విశ్వాస పట్టింపు విషయంలో, విశ్వాస నాణ్యత విషయంలో దేవుడు ఎగ్జామ్ పెడితే మనకి ఎన్ని మార్కులు వస్తాయి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మనల్ని మనం సూపర్కి చేసుకుందాం. కరువు వచ్చినప్పుడు నేను అటు ఇటు పరిగెడుతున్నానా, మనుషుల వైపుకి ఆనుకుంటున్నానా, మనుషుల వైపు చూస్తున్నానా, నాకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల వైపు చూస్తున్నాను. అసలు నేను దేవుని కోసం ఏం చేశాను, నా విశ్వాసాలు ఎంత పటిష్టత కలిగింది, దేవుని కోసం నేను ఏదైనా వదులుకోగలనా, దేవుని కోసం నేను ఏదైనా విసర్జించగలనా, ఎంత దూరమైన వెళ్ళగలనా ఆయన కోసం. ఇలా ఆలోచించుకుని ప్రశ్నించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఈ 2 ఎగ్జామ్స్ ఆయనే పెడతాడు. ఈ 2 ఎగ్జామ్స్లో కూడా గ్రేస్ మార్క్ వేసేది కూడా కానీ 34 తెచ్చుకుందాం. 34 తెచ్చుకుందాం అంటే 34 తెచ్చుకుంటారా? రాసేసి అన్నీ తెలిసినా కూడా 34 రాసేసి కూర్చుంటారా? 100కి ట్రై చేయండి, ర్యాంక్ తెచ్చుకోండి. నిజంగా మన సంఘంలో అలాంటి ఎగ్జామ్స్ 2 జరిగితే మాట్లాడరండి. నేను అబ్బాబ్బా నేను ఒక్కనే ఉంటానంట అంటే ఆ అక్క ఉద్దేశం ఏంటంటే ఆయనకి ఏ ఆశలు ఉండవని. ఎందుకంటే బైబిలు పాఠాలు. నేనేమంటానంటే ఎగ్జామ్ అనేది నాలంటోడికి పెట్టడు. ఒకవేళ పెట్టినా నేనేం గొప్పని కదండి. నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఒక కుటుంబం ఉందండి, వాళ్ళకి పెద్ద స్క్రీన్తో కూడుకున్న ఒక టీవీ ఉంది, హోమ్ థియేటర్ ఉంది, ప్రొజెక్టర్ ఉంది, మంచి అసలు అంటే ఒక థియేటర్ లాంటి వాతావరణం వాళ్ళ ఇంట్లో ఉంది. ఒక భార్య, భర్త, 2 పిల్లలు. ఇంకొక కుటుంబం ఉంది, వాళ్ళ ఇంట్లో అసలు ఏమీ లేవు. కానీ ఇలా ముగ్గురు టీవీ ఆన్ చేయట్లా, ఇలా ముగ్గురు హోమ్ థియేటర్ పెట్టట్లా, ఇలా ముగ్గురు అసలు ఏం చేయట్లా. ప్రార్థన చేసుకుంటున్నారో, భక్తిగా ఉంటున్నారో, ప్రార్థనలకు వెళ్తున్నారు. ఇలా ముగ్గురులో ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయి? ఏమి లేనోడికి పడతాయా? చూసారా, ఏమి లేనుడికి పడతాయంట. ఏమి లేనుడికి పడవండి, ఎందుకంటే ఉంటే చూస్తాడేమో, అన్నీ ఉండి కూడా చూడటం. చూసారా, అది మీకు ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు మీకు ఎక్కువ మార్కులు పడతాయి. నాకు అలాంటి ఏమి రాలేదు ప్రస్తుతానికి, అందుగురించి నాకు మార్కులు వేయడు. ఒకవేళ వేసినా వీడికి పెడితే నిలబడతాడో లేదో నా మీద డౌట్ వస్తుంది ఆయనకి. మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీకు మంచి మార్కులు రావచ్చు. కష్టాలు ఉన్నవాడికే మార్కులు పడతాయండి. ఏ బాధ లేనివాడికి పరీక్ష పెడితే అప్పుడు తెలుస్తుంది వాడికి పరీక్షలు లేవు కాబట్టి వాడు గొప్పగా కనపడుతున్నాడు నాలంటోడు. అంటే అప్పుడే కదా మార్కులు పడేది. ఆలోచిస్తారు అనుకుంటున్నాను. సరే, ప్రార్థన చేసుకుందాం.